మొత్తానికి రెడ్ కారిడార్ షేక్ అవుతోంది సార్. World first communist elected government was formed in Kerala. పీపుల్స్ వార్ అంటారా, జనశక్తి అంటారా, ఇప్పుడు మావోయిస్ట్ అంటారా, నక్సలైట్ అంటారా? I think in another 3 నెలలు సాయి గారు they will be finished. సో ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ఇంకా ఇండస్ వాటర్ ట్రీటీ మళ్ళీ రెగ్యులర్గా ఉంటుందనంటే లేదు. బంగ్లాదేశ్ అండ్ చైనా వీళ్ళు నలుగురితోని ఈ దేశాలతో మనకు అగ్రిమెంట్స్. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్ పవర్డ్ బై ఆయుర్వేద్. ఆయుర్వేద పద్ధతుల ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం పొందడానికి ఆయుర్వేద్ సంస్థ గచ్చిబౌలిలో ఉంది. ఆ గచ్చిబౌలిలోని ఆయుర్వేద్కి వెళ్ళి మీ ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారాన్ని పొందవచ్చు. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో వాళ్ళకి సంబంధించినటువంటి లింక్ కూడా పొందుపరిచాం. అండ్ ఈ వారం మనం నేషనల్ రౌండప్లో 147వ ఎపిసోడ్ ఇది. 147వ ఎపిసోడ్లో ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాల గురించి విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాట్ల గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. నిజానికి మనం అగ్నివీర్ గురించి ఈరోజు మనం మాట్లాడాలి సార్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది అనేది మనం చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నాం. అంతకుముందంతా అగ్నివీర్ అనేది ఒక వివాదాస్పదమైన అంశంగా వచ్చింది. సో అగ్నివీర్ అనగానే ఏదో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది, చాలా మంది ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు, అది ఈవెన్ కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ లో కూడా ప్రభావితం చేసింది బీజేపీకి అగేన్స్ట్ గా. బట్ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ లో అగ్నివీర్ల పాత్ర కూడా చాలా ఎక్కువ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 3,000 మంది పైగా అగ్నివీర్లు ఈ 20 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అగ్నివీర్ స్కీమ్లో వచ్చిన వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు. అండ్ వాళ్ళు చాలా విజయవంతంగా వాళ్ళు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి క్షిపణుల్ని వాటిని ఎదుర్కోగలిగారు అని చెప్తున్నారు. సో ఒకసారి ఈ అగ్నివీర్ స్కీమ్ ఆపరేషన్ సింధూర్లో ఎలా పనిచేసింది చెప్తారా? సాయి గారు, దానికన్నా ముందు మన అగ్నివీర్ స్కీమ్లో నెగటివిటీ గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ వాళ్ళకి చెప్పాల్సిన ఒక లెసన్ ఉందన్నమాట. ఇది ఒక లెసన్ యాక్చువల్లీ. చాలా కాంట్రవర్సీస్ ఉండే. ఒకటి, వీళ్ళని 5-6 సంవత్సరాల తర్వాత పంపించేస్తారు, మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తారు, తుపాకీ తీసుకుంటారా, నెక్స్లైట్లు అయిపోతారా? కాదు. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పారంటే, మేము 5 నుంచి 6 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్లో 25% రిజర్వేషన్ ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిఐఎస్ఎఫ్ ఈ సంవత్సరం, సిఆర్పిఎఫ్ ఇద్దరు కలిసి 2,000 మందిని రిక్రూట్ చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా రిటైర్మెంట్ ఉంటుంది, రిక్రూట్మెంట్ కాన్స్టెంట్ నడుస్తూనే ఉంటుంది. ఆ టైంలో మేము వీళ్ళ నుంచి 25% తీసుకుంటాం. మిగతా 25%, ఇంకో 25% ఏమో ఆర్మ్ ఫోర్సెస్కి, అంటే పారామిలిటరీ ఫోర్సెస్కి మిగతా తీసుకుంటారు. అంటే చాలా మందికి పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, అది కాకుండానే, ఆర్మీ కాకుండానే. మిగతాది 20% పోలీస్ ఫోర్సెస్ పంపిస్తా అన్నారు. స్టేట్ పోలీస్ ఫోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ లాంటి ఉన్నాయి, తెలంగాణ తీసుకుంటారో లేదో తెలియదు, కానీ మధ్యప్రదేశ్ బీజేపీకి ఫేవరెట్ ఉన్న దాంట్లో అంతా రిక్రూట్మెంట్లో 25% రెడీమేడ్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ అనమాట. వీళ్ళని మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు. ఓకే, దే ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ ఆర్మ్స్, అమ్యునిషన్ అన్నీ వాళ్ళు తెలుసు చేయడానికి. బియాండ్ వాట్ పోలీస్ విల్ డూ. రేపు ఒక మైండ్ ఫీల్డ్ మీరు డిటెక్ట్ చేశారు, దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేయాలంటే అగ్నివీర్ని పిలిస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళు నేను ఎందుకు చెప్తున్నా అంటే, దీనికన్నా ముందు కూడా మన దగ్గర ప్రోగ్రామ్ చెప్పాను సార్. ఐ హ్యాడ్ బీన్ ఇన్ కాంటాక్ట్ విత్ బ్రిగేడియర్. ఇక్కడ మన సికింద్రాబాద్ స్టేషన్ ఒక బ్రిగేడియర్ ఉండే 2-3 సంవత్సరాల ముందు. ఈ అగ్నివీర్ మొదలైనప్పుడు ఆ కాంట్రవర్సీ టైంలో ఆయన చెప్పారు, సురేష్ ఇవి వస్తున్న అమ్మాయిలు ఎంత చాలా సాలిడ్ అంటున్నారు. వాళ్ళు మినిమం వాళ్ళ దగ్గర ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది వాళ్ళ దగ్గర, లేకుంటే వాళ్ళు అట్లీస్ట్ ఐటీఐ చేసి వస్తున్నారు. కొంతమంది అయితే ఇంజనీర్లు వచ్చారంటున్నారు. సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ టెక్నికల్ కాంపిటెన్స్, అందుకే మనం చూసాం సాయి గారు, ఈ పర్టికులర్ ఆపరేషన్ సింధూర్లో మనం ఎవరు ట్యాంకులు తీసుకుని అటువైపు వెళ్ళడమో, ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తుపాకీలు తీసుకు అక్కడ వెళ్ళడం ఏం జరగలేదు. ఇట్ వాజ్ ఆల్ మనం ఎక్కడి నుంచి ఏం చేసామని కూడా ఇప్పుడు దాకా క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు. ఏ ప్లేస్లో సరే, కొన్ని ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ బేస్, అన్ని బేసులు తెలిసిపోయినాయి మన, పఠాన్కోట్, అంబాలా. కానీ ఈ మిసైల్స్ పంపించడం, దాన్ని డిఫెండ్ చేయడం, ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ కోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫ్లై చేస్తారు, కానీ బేసిక్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్. ఇన్ఫ్యాక్ట్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ గాయ్ ఒక మంచి స్టేట్మెంట్ యూజ్ చేశారు ఆ రోజు. మీరు ఎట్లా డిఫెండ్ చేశారు ఇన్ని లేయర్స్తోని, ఒక్క మిసైల్ కానీ ఒక డ్రోన్ రానియకుండా ఎట్లా చేశారంటే, ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఒక టైంలో వెన్ డెనిస్ లిల్లీ అండ్ బాబ్ థామ్సన్ ఉన్న టైంలో ఒక ఇంగ్లాండ్ని మొత్తం ధ్వంసం చేసేస్తుండేవాళ్ళు కంప్లీట్గా. దేవర్ ఫినిషింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ లైక్ ఎనీథింగ్. సో వాళ్ళ ఇద్దరు నడిమిట్లో ఆడే గేమ్ పేరు యాషెస్ అంటారు. చిన్న ఒక అర్న్లో యాషెస్ ఉంటుంది. ముందు ఒక టోర్నమెంట్ జరిగినప్పుడు దాని బెయిల్స్ ఉంటుంది కదా, దాన్ని కాల్చి ఆ అర్న్ లోపల వేసారండి, చిన్న గిన్నె లోపల ఒకటి చిన్న ట్రాఫీ లాగా. దాన్ని యాషెస్ అంటారు. దానికోసం ఆడతారు వీళ్ళిద్దరు అనమాట. సో యాషెస్ టు యాషెస్, డస్ట్ టు డస్ట్. ఇఫ్ థోమో కాన్ గెట్ ఇట్, దట్ ఈస్ థామ్సన్ కాన్ గెట్ ఇట్, లిల్లీ విల్.
లిలీవిల్ అంటే భారతదేశంకి ఉన్న మన దగ్గర డిఫెన్స్ మెకానిజం, ఫస్ట్ మెకానిజం, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఏదైనా మిసైల్ డ్రోన్ వస్తున్నప్పుడు దీని లోపల నుంచి దూరుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. వన్ ఆఫ్ దమ్ విల్ గెట్ ఇట్. సో అన్నిటికీ మీరు S-400 వాడక్కర్లేదు. ఇట్స్ $1 million పీస్ ఒక మిసైల్ ఫైర్ చేయడంలో. నాట్ వర్త్ ఇట్. ఎయిర్క్రాఫ్ట్ అంటే ఫైర్ చేయొచ్చు డెఫినెట్గా. పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ మన వైపు వస్తుందంటే వీ కెన్ ఫైర్ ఇట్, లాక్ ఇట్, ఫినిష్ ఇట్ ఆఫ్. కానీ చిన్న చిన్న దానికి డ్రోన్స్, అనామ్ డ్రోన్స్, ఈ టర్కిష్ డ్రోన్స్ చూసారు కదా, చైనీస్ దగ్గర నుంచి చిన్న చిన్న మిసైళ్ళు, ఇది వస్తున్నప్పుడు పెద్దది వాడకూడదు. వీ షుడ్ యూస్ ఆకాష్ తీర్, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్, మిగతా గన్స్ అన్నీ ఉంటుంది. ఇదన్నీ ఈ లాస్ట్ లెవెల్ హ్యాండిల్ చేసిందంతా అగ్నివీర్లు. 3,000 మంది 20-year-old ఏజ్, అంటే 21 సంవత్సరాలు ఉంటారు మ్యాక్సిమం వీళ్ళు. దే హ్యాండిల్ ఇట్ అడ్మైరబుల్. నాకు ఎక్కడ తెలిసిందంటే డౌట్, సెకండ్ డే వార్లో ఐ థింక్ 8th ఎవరో ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్మీ వైపు నుంచి, దట్ అగ్నివీర్స్ ఆర్ హ్యాండ్లింగ్ ద ఎకాక్ గన్స్. ఎకాక్ గన్స్ అంటే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ సౌండ్ అట్లా ఉంటుంది, కక్ ఉంటుంది కొడుతున్నప్పుడు, దాన్ని యాకాక్ గన్స్ అంటారు. ముందు అలైడ్ ఫోర్స్ నుంచి సెకండ్ వరల్డ్ వార్ నుంచి యూజ్ చేసే ఒక టర్మ్ అనమాట. సో దోస్ ఆర్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్. ఈ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ కానివ్వండి, మిగతా దానిపైన ఉన్న మోడల్స్ కూడా విత్ రాడార్ ఫిటెడ్ థింగ్ వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు అగ్నివీర్స్. మీరు అడగొచ్చు సాయి గారు, అగ్నివీర్స్కి ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్కి చాలామంది అంటారు ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో ఎసెన్షియల్, ఫ్రెష్ బ్లడ్ కూడా మనకి కావాలి. ఎందుకు అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చారు? ఫస్ట్ ఇక్కడే నేను రాహుల్ గాంధీ గురించి చెప్పడానికి వచ్చాను. జనరల్ బిపిన్ రావత్ గారు, ఆయనకన్నా ముందున్న జనరల్ జనరల్ సుందర్జీ టైం నుంచి భారతదేశంలో ఉన్న మన సోల్జర్స్ వాళ్ళ పెన్షన్ అండ్ వాళ్ళ శాలరీస్ కలిపి మన బడ్జెట్ది 85%, డిఫెన్స్ బడ్జెట్ది 85% శాలరీ అండ్ పెన్షన్స్కి వెళ్తుండే సాయి గారు. 15% మనకి ఎయిర్క్రాఫ్ట్ కొనడానికో లేకుంటే కొత్త మోడర్నైజేషన్కో మిసైల్స్కో మన దగ్గర డబ్బులు ఉండే అనమాట. ఏకే ఆంటనీ గారు ఇచ్చిన ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి మీకు గుర్తుంటుంది, రఫాల్ ఎందుకు కొనలేదని చెప్తే పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్, మన దగ్గర డబ్బులు లేవు దానికోసం కొనలేము. అవును, ఆలోచించి ఆ పరిస్థితుల్లో. సో దట్ టైమ్ ఇట్స్ ఈ ఆర్మీ థింక్ టైమ్ అన్నారంటే వరల్డ్ వైడ్ చూడండి, మీరు చైనా చూడండి, బిగ్గర్ ఆర్మీస్, చైనా, US, 2 big armies, and NATO as a combined force. వీళ్ళు ముగ్గురులో యావరేజ్ ఏజ్, ఆర్మీ ఏజ్ ఇస్ అరౌండ్ 26 సంవత్సరాలు, 25-26 యావరేజ్ ఏజ్. మన దగ్గర కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఉంటారు, మీకు తెలుసు, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై నుంచి వస్తున్న వాళ్ళు కానీ మిగతా ప్లేస్ నుంచి, వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఆఫీసర్స్ రిటైర్, మోస్ట్లీ మేజర్ లెవెల్లో రిటైర్ అయిపోతారు. దాని తర్వాత సివిలియన్ లైఫ్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏ జాబ్ సెక్యూరిటీ లేదు. ఇప్పుడు మన అగ్నివీర్ గురించి మాట్లాడుతుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నార్త్ ఇండియాలో, ఎస్పెషలీ నార్త్ ఆఫ్ ఇండియా, అక్కడ ఆర్మీ అంటే ఒక జాబ్గా చూసుకుంటారు, ఒక ఉద్యోగం. ఆర్మీ ఉద్యోగం కాదు, ఇట్స్ అ సర్వీస్. యూ షుడ్ రిమెంబర్ దట్. ఎందుకంటే మనం అక్కడ వెళ్తున్నప్పుడు, మీరు వెళ్ళిన తర్వాత మీరు రిటైర్ అయ్యేదాకా 56 సంవత్సరాల దాకా మీరు ఆర్మీలోనే ఉంటారు. కానీ చెప్పండి సాయి గారు, నేను ముందు కూడా అడిగాను ఈ ప్రశ్న, ఒక కొండ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, తుపాకీ ఉంది, బ్యాక్ ప్యాక్ ఉంది, ఒక 20 సంవత్సరాల అబ్బాయి ఒక 40 సంవత్సరాల ఒక జేసీఓ టైంలో, అంటే ఆ ఏజ్లో వచ్చిన జేసీఓ, నాట్ ద రెగ్యులర్ జేసీఓ, లేకుంటే సుబేదార్ పెట్టుకుందాం ఆయన్ని, వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళాలంటే ఎవరు వస్తారు సాయి గారు? ఫస్ట్ ఆఫ్ కోర్స్ యంగ్స్టర్. సో న్యాచురలీ దానికోసం చైనా చూడండి అండ్ లుక్ అట్ US, వాళ్ళందరూ రిటైన్ చేసుకుంటున్న యంగ్స్టర్స్ని. కావాలి, ఎక్స్పీరియన్స్ రూమ్లో కూడా కావాలి మనకు డెఫినెట్గా, బ్రిగేడియర్ లెవెల్ కానీ, కర్నల్ లెవెల్ కానీ, ఆ లెవెల్లో కావాలి మన కర్నల్ లెవెల్లో. కానీ ఇది ఒక పిరమిడ్ అన్నమాట, కింద బాటమ్ ఉంటుంది, పైకి వెళ్ళేదాకా నేరో అయిపోతుంది. అందరు కంపెనీ CEOలు కానీ ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ కూడా లేదు కదా సార్, ఇప్పుడు కన్వెన్షనల్ వార్ లేదు అది. కానీ రాహుల్ గాంధీ గారు అంటూ వాళ్ళు గొడవ చేసిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి, పట్నా, లక్నో చాలా గొడవ జరిగింది, మీకు తెలుసు. హర్యానాలో కూడా కొన్ని ఎలక్షన్ బీజేపీ ఓడిపోయినారు. నేను అదే ఛాలెంజ్ చేస్తున్నాను, బీజేపీ ఓడిపోతే హర్యానా ఎలక్షన్ ఎందుకు ఓడిపోలేదు సాయి గారు? కరెక్ట్. హర్యానా వాజ్ ద మోస్ట్, పంజాబ్ తర్వాత హర్యానా నుంచి మ్యాక్సిమం సోల్జర్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు జనరేషన్స్ నుంచి. సో అట్లాంటి పరిస్థితులు ఇట్స్ ద రాంగ్ నోషన్. అది బీజేపీ ఓడిపోయింది, అక్రాస్ ద కంట్రీ ఓడిపోయారు. మహారాష్ట్రలో ఆర్మీతో ఎంత కనెక్షన్ సాయి గారు? అవును. యూపీ కరెక్ట్, యూపీలో కొంచెం ఉంటుంది, కానీ బీజేపీ ఓడిపోయింది ఈ 2 స్టేట్లోనే మేజర్గా, ఒకటి మహారాష్ట్ర, ఒకటి యూపీ. దానికోసం బీజేపీ టార్గెట్ తగ్గిపోయింది అనమాట. 400 పార్కి వెళ్ళలేదు వాళ్ళు, 270 కూడా వెళ్ళలేదు. సరే దాని పక్కన పెడదాం, బికాస్ 15% మీ దగ్గర ఉండిపోతే మీకు 100 రూపాయల్లో 15% మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు ఏం కొంటారు? ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ కొంటారు? ఆర్మీ మోడర్నైజేషన్ ఎక్కడ చేస్తారు? సో గవర్నమెంట్ డిసైడెడ్ అగ్నివీర్ స్కీమ్ తీసుకొద్దాం. రిటైర్ అవుతున్న వాళ్ళు రిటైర్ అయిపోతారు, షార్ట్ సర్వీస్ కమిషన్ వెళ్ళిపోతారు చాలామంది. ఇంకోటి కర్నల్ లెవెల్ దాకా వచ్చే ఆర్మీ ఆఫీసర్స్ అండ్ ఈక్వివలెంట్ ఇన్ అదర్ సర్వీసెస్, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, వాళ్ళు కూడా యూజువలీ వాళ్ళకు ప్రమోషన్ బ్లాక్ అయిపోయిందనగానే వాళ్ళు 20 years తర్వాత సర్వీస్ తర్వాత VRS తీసుకుంటారు, వాళ్ళకి ఫుల్ పెన్షన్ వస్తుంది అప్పుడు. దిస్ ఈజ్ వైర్ వీఆర్ బ్రింగింగ్ డౌన్ ద ఆర్మీస్ ఏజ్. తీసుకురావాల్సిన ఒకటి. సెకండ్ అడ్వాంటేజ్, ఈ అగ్నివీర్లు వస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ సికింద్రాబాద్లో జరిగిన ట్రైనింగ్లో అదే చెప్తున్నారు,
మినిమం ఒక ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీఐ ట్రైన్, వెరీ వెల్ ట్రైన్. మిగతా కొంతమంది ఇంజనీర్స్ కూడా వచ్చారంట. సో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అడ్వాంటేజ్. అండ్ దిస్ బ్రిగేడియర్ హూమ్ ఐ స్పోక్ టు, ఆయన చెప్పారు ఇక్కడ, సురేష్ ఇఫ్ ఒక తుపాకీ ఇస్తే దాన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ అసెంబ్లీ చేయమంటే వాళ్ళు కన్ను మూసుకొని చేస్తున్నారంట విత్ ఇన్ అబౌట్ మ్యాటర్ ఆఫ్ 1 hour. అంత స్కిల్ వాళ్ళకి వచ్చేసింది అన్నమాట. సో డెఫినెట్గా ఈ వార్లో మనప్పుడు చూసిన ఈ దాంట్లో మనం చాలా మటుకు చూసాం, దిస్ వాజ్ టెక్నాలజీ బేస్డ్ వార్ మన దగ్గర. మనం ఇక్కడ నుంచి డికాయ్ ఎయిర్క్రాఫ్ట్ పంపించాం, వాళ్ళ డికాయ్ ఎయిర్క్రాఫ్ట్ కొట్టేసి మనం రఫేల్ని కొట్టామని చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు. అదే టైంలో మనం రియల్ ఎయిర్క్రాఫ్ట్ని పంపించాం, వాళ్ళకి అర్థం కాలేదు ఏమైందని. మన మిసైల్ సిస్టమ్స్ అక్కడి నుంచి పంపించిన డ్రోన్లు కానివ్వండి, అది హర్మందర్ సాహిబ్ వైపు వచ్చింది, కానీ ఫతా 2 అది కూడా మనం చూసాం. ఇది మన ఢిల్లీ వైపు పంపించిన న్యూక్లియర్ కేపబుల్ న్యూక్లియర్ మిసైల్ లేదు దాంట్లో, ఆమె వార్ హెడ్ లేకుండే. మన సిర్సా దగ్గర కొట్టిపడేసిన హర్యానా, రాజస్థాన్, పంజాబ్ బార్డర్ అన్నమాట అది. సో మన డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా పని. అండ్ బ్యాప్టిజం బై ఫైర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీకు దీనికన్నా మంచి ఆపర్చునిటీ రాదు సాయి గారు. రియల్ లైఫ్ సిచ్యువేషన్, మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కానీ రియల్ లైఫ్ ఈజ్ రియల్ లైఫ్. అప్పుడు మీరు ఎట్లా పర్ఫామ్ చేస్తారో దాని మీద కొన్ని జనరేషన్స్ అయ్యారు. మీరు బిలీవ్ 71 తర్వాత నెక్స్ట్ మనకు వార్ లాగా వచ్చింది, కార్గిల్ వార్ వచ్చింది. దానికన్నా ముందు ఏం రాలేదు. కార్గిల్ వార్ కూడా ఫుల్ యాక్షన్ లేకుండే, ఇట్ వాజ్ లిమిటెడ్ థియేటర్ వార్ అన్నమాట. కానీ ఫుల్ ఫ్లెజ్గా వచ్చింది ఈసారి. ఏది మన ఫైరింగ్ చేయడము, అటువైపు నుంచి మిసైల్స్ రావడము, మనం చూస్తూనే ఉంటాం కదా టీవీలో, రాత్రి నిద్ర లేకుండా చూసాం మనంతా. సో అది ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈ అగ్నిపథ్ స్కీమ్ నుంచి వచ్చిన అగ్నివీర్స్ చేశారు. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ మూవ్. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ యూనిట్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, ఆర్మీ ఫ్రంట్ లైన్ నుంచి వచ్చి చెప్పిన వీళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ డెఫినెట్గా దే హ్యావ్ టు బి గివెన్ కాంప్లిమెంట్స్ ఫర్ దాట్. పర్ఫెక్ట్. ఎందుకంటే సైగర్ అంత ఈజీ కాదు. ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ అంటారు, దాన్ని ఏడీ యూనిట్స్ అంటారు ఆర్మీ పార్లెన్స్లో అండ్ ఈవెన్ ఎయిర్ ఫోర్స్ పార్లెన్స్లో. ఒక పాకిస్తాన్ మిసైల్ హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ యూనిట్స్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క వైపు బటిందా కానీ, మన అంబాలా కానీ, పఠాన్కోట్ కానీ, ఈవెన్ ఇంటీరియర్స్ అమృత్సర్ వైపు కూడా ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క దాంట్లో 150 నుంచి 200 మంది అగ్నివీర్స్ని పెట్టుకున్నారంట వీళ్ళు. అండ్ డెఫినెట్లీ జరిగినప్పుడు కూడా మీరు చూశారు, ఈ అగ్నివీర్స్ పర్ఫార్మెన్స్ ట్రైనింగ్లు ఇచ్చిన అదే వాళ్ళు ఈజీగా పర్ఫామ్ చేశారంట. దాట్ ఈస్ వాట్ ఇస్ థింగ్. ఈవెన్ ఆకాష్ తీర్లో కూడా అగ్నివీర్స్ని వాడారంట. ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ రిటైర్డ్ కర్నల్ టుడే. ఆయనకు ఒకటే రిగ్రెట్ ఏంటంటే, ఇంత మంచి ట్రైనింగ్, ఇంత మంచి టాలెంట్ ఉన్న పిల్లల్ని ఎందుకు బోనిస్తున్నాము, విచ్ ఇస్ అ డిబేటబుల్ పాయింట్. నేను కూడా మాట్లాడుకుంటున్నాను దాని గురించి. మేబీ గవర్నమెంట్ 25% నుంచి పెంచి 50% దాకా తీసుకెళ్ళాలి, ఆర్ అట్లీస్ట్ 35%, 40%కి ఉంచుకొని మిగతా వాళ్ళు పంపించేసేయండి. వాళ్ళకి ఏదో 14 లక్షలు 16 లక్షలు వస్తుంది. దెన్ దే లీవ్ ద సర్వీస్ ఆఫ్టర్ 4-5 years. 5 సంవత్సరాల తర్వాత 16 లక్షలు వస్తాయి. వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు, ఏదైనా దాంతోపాటు లోన్ తీసుకొని ఏమైనా చేయొచ్చు, ఆర్ దే కెన్ జాయిన్ ద ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు బ్రహ్మోస్ యూనిట్కి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు సాయి గారు. అండ్ దే ఆర్ నౌ సేయింగ్ దట్ వే విల్ టేక్, వాళ్ళని బ్రహ్మోస్ అసెంబ్లీలో వాడుకుంటారంట వాళ్ళు. రేపు చెప్పండి, ఈ సాయి గారు కళ్యాణి వాళ్ళు, మహీంద్రా వాళ్ళు, టాటా వాళ్ళు, వీళ్ళందరూ యూనిట్స్ పెట్టారు కదా, డిఫెన్స్ యూనిట్స్ పెడుతున్నారు. కాన్పూర్లో పెద్ద కారిడోర్ ఉంది, డిఫెన్స్ కారిడోర్ ఉంది. దీంట్లో అన్నింటిలో ఏం చేస్తున్నారు, దే ఆర్ కైండ్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ యంగ్స్టర్. ఈ అగ్నివీర్ని ఇక్కడ తీసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్ కూడా దే షుడ్ మేక్ ఎ కమిట్మెంట్ దట్ వీళ్ళని మేము తీసుకుంటాము అంటే ఇట్ బి రెడీమేడ్ ట్రైన్ మ్యాన్ పవర్ అన్నమాట. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ డ్యూరింగ్ ద రిటైర్మెంట్ మనం చూస్తున్నాం, మనం సివరెన్స్ బ్యాంక్ సేవానిధి ప్యాకేజ్ అని ఒకటి ఉంది, 11 లక్షలు వస్తాయి సైకిల్, ఆల్మోస్ట్ 12 lakhs. ఇంకో 5.02 lakhs ఇంకా వాళ్ళ ఇంక్లూడింగ్ దట్ సర్వీస్లో వస్తుంది అన్నమాట. అన్ని కలిపితే డెఫినెట్గా ఇట్ విల్ బి అబౌట్ 15 to 16 lakhs వాళ్ళకి వస్తుంది ఎట్లయినా. వాళ్ళ యాన్యువల్ శాలరీ కూడా ఫస్ట్ ఇయరే 4.756 lakhs వస్తుంది. తక్కువ, అంత పెద్ద శాలరీ కాదు, కానీ ఇట్స్ గుడ్. రిటైర్ అవుతున్నప్పుడేమో 8 లక్షలు. సో నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ డెఫినెట్గా వీ షుడ్ ఎంకరేజ్ అగ్నివీర్స్ మోర్. మనకి ఇంకా టాలెంటెడ్ యంగ్స్టర్స్, నేను చెప్తున్నాను రిక్రూట్మెంట్ స్టేజ్లోనే సాయి గారు మినిమం ఐటీఐ పెట్టండి. పిల్లలందరూ ఐటీఐకి వెళ్తారు. ఇప్పుడు ఐటీఐకి వెళ్ళడం కాదు, ఐఐటీ చూస్తున్నారు మన వాళ్ళు. ఆల్ఫాబెట్ సీక్వెన్స్ మార్చాలి కొంచెం. వీ షుడ్ సెండ్ మోర్ యంగ్స్టర్స్ టు ఐటీఐ మోడర్నైజ్ చేయాలి. ఆర్మీ వాళ్ళు ఇక్కడున్న ఐటీఐ, నేనుండే అల్వాలకు ఐటీఐ ఉంది. నేను ఒక 5 సంవత్సరాలు బిఫోర్ కోవిడ్ వెళ్తే వాళ్ళు పాత ఫియట్ కార్ ఇంజిన్ పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తున్నారు. టెక్నాలజీ మారిపోయింది. అఫ్కోర్స్ దే వుడ్ హావ్ అప్గ్రేడెడ్ బై నౌ, కానీ ఆ టైంలో మాట్లాడుతున్నాను నేను. చాలా ఐటీఐలు ఉన్నాయి మన. ఈ ఐటీఐలను అప్గ్రేడ్ చేయడానికి గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్, వీళ్ళు ముగ్గురు కలిసి దే షుడ్ అప్గ్రేడ్ అవర్ ఐటీఎస్. అక్కడి నుంచి వచ్చే పిల్లల్ని తీసుకోండి. యూ విల్ గెట్ రెడీమేడ్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఫర్ దిస్ సాయి గారు. ఇట్స్ గోన్ ఎ బిగ్ థింగ్. చిన్నదేం కాదు, ఎందుకంటే వీళ్ళ యావరేజ్ ఏజ్ బిట్వీన్ 17 and 21. సో డెఫినెట్లీ వీళ్ళు డ్రైవర్స్గా పనిచేశారంట, కొంతమంది సెంట్రీస్గా పనిచేశారంట, వాలంటీర్ చేశారంట. సార్ మేము వస్తాం చెప్పి, మేము వెళ్తాం సార్, మేము చూసుకుంటాం సార్. ఎందుకంటే వీళ్ళు షిల్కా కానీ టుంగ్స్కా వెపన్ కానీ, ఓవర్సే వెపన్, ఇవన్నీ హ్యాండిల్ చేశారు వీళ్ళు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కూడా కొంతమంది ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఒక్కరే కాదు హ్యాండిల్ చేసేది, వాళ్ళతో పాటు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు డెఫినెట్గా. కానీ అక్కడున్న యాంటీ ఎయిర్క్రాఫ్ట్ కానీ, షోల్డర్ ఫైట్ మిసైల్స్ కానీ, ఇంక్లూడింగ్
మన L70s కానివ్వండి, ZTU-23 ఇదన్నీ వాళ్ళు వాడుకున్నారు. పెచోరా హ్యాండిల్ చేశారు. సో ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు ఆర్మీలో. మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాం, ఇప్పుడు మీరు నేను ఉండే ఏరియాలో ఇట్స్ అ ట్రైనింగ్ ఏరియా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ట్రైనింగ్ ఏరియా. అదర్వైజ్ ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ ఈజ్ యాక్చువల్లీ ఫుట్ సోల్జర్ అంటారు. దాట్ ఆర్మీ రియల్ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడికి వెళ్తారు వాళ్ళు. దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. ట్రైనింగ్ మన రెగ్యులర్గా ట్రైన్ చేస్తే ఒక బ్యాటిల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పర్ఫామ్ చేయొచ్చు. లక్కీలీ దీస్ యంగ్స్టర్స్ ద సీన్ అ బ్యాటిల్. మేబీ దీని తర్వాత వాళ్ళు పాకిస్తాన్ చూస్తే తెలియదు, వాళ్ళు రిటైర్ అయిపోతారు అప్పుడు దాకా. అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, వాళ్ళు చెప్పొచ్చు రేపు వెళ్ళి వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు, నేను చూసాను, నేను ఫైర్ చేశాను, నేను కొట్టాను నా డ్రోన్. దట్ ఇస్ ద థ్రిల్ అనమాట. పర్ఫెక్ట్ సార్. నిజంగా ఎవరైతే అగ్నివీర్లో అందులో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఒకసారి నెక్స్ట్ అంశం. మొత్తానికి రెడ్ కారిడార్ షేక్ అవుతోంది సార్. రెడ్ సాల్యూట్స్ చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు చనిపోతూ ఉన్నారు. మావోయిస్టులను పూర్తిగా తుదముట్టించడమే లక్ష్యంగా పెట్టుకుని అమిత్ షా ఒక యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా అమలు చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ 31కి అసలు మావోయిస్ట్ లేకుండా చేస్తామని ఆయన ప్రతినబూనారు. ఇప్పుడు కేంద్ర కమిటీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి నాయకుడైనటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయాడు. సో నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ ఏదైతే సిపిఐఎం మావోయిస్ట్ భావజాలాన్ని నడిపిస్తున్నటువంటి పీపుల్స్ వార్ అంటారా, జనశక్తి అంటారా, ఇప్పుడు మావోయిస్ట్ అంటారా, నక్సలైట్ అంటారా, రకరకాల పేర్లతోటి రకరకాల అంశాలతోటి గ్రూపులుగా విడబడి ఒకటే కాజ్ తోటి ఇంకో రాజ్యం కావాలని కొట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఈ రోజు అయిపోయింది, ఇంకా వాళ్ళ లాస్ట్ స్టేజ్కి వచ్చారనుకోవచ్చా? సో ఇట్లా మావోయిస్ట్ ఇన్సర్జెన్సీలో ఇది ఒక టర్నింగ్ పాయింటేనా ఇప్పుడు నిన్న జరిగిన ఎన్కౌంటర్? సాయిగా దీన్ని మీరు కూడా ఇంటీరియర్ తెలంగాణ నుంచి వస్తారు. కరెక్ట్. నేను చదివింది ఉస్మానియా యూనివర్సిటీలో, మా ఇల్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉండే. ఐ హావ్ సీన్ జార్జ్ రెడ్డిస్ డెడ్ బాడీ వెన్ హీ వాస్ కిల్డ్. ఆ టైంలో స్కూల్లో ఉన్నాం, చిన్న వెరీ వెరీ జూనియర్ దట్ టైం. కానీ నక్సలిజం అనే కాన్సెప్ట్ మన దగ్గర ఒక రొమాంటిసిజంతో స్టార్ట్ అయింది సాయి గారు. కరెక్ట్ సార్. మీరు ఉస్మానియాలో చూడండి, అప్పుడు PDSU RSU వీళ్ళందరూ ఉండే ఆ టైంలో. ABVP జస్ట్ పైకి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐదర్ ఉస్మానియా యూనివర్సిటీ లేకుంటే REC వరంగల్, ఇక్కడి నుంచే వీళ్ళందరూ వచ్చారు మొత్తం, లేకుంటే కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ నుంచి. వీళ్ళకందరికీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది చూడండి. దే ఆర్ నాట్ ఇలిటరేట్స్, మంచి చదువుకొని వచ్చిన వాళ్ళే చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చనిపోయిన ఈయన మీరు చూస్తుంటారు, ఆయనకి ఈ వాజ్ హ్యావింగ్ ఎంటెక్ చేస్తున్నప్పుడు ఈ ఒక చిన్న గొడవ జరిగింది అప్పుడు యూనివర్సిటీలో. అక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు వరంగల్లో. RSS వాళ్ళు ఈ PDSU RSU వాళ్ళతో కొట్లాడ జరిగినప్పుడు కేశవరావు ఆ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఒక అబ్బాయి చనిపోతే అప్పుడు ఆయనకి ఒక సడన్గా మోటివేషన్ వచ్చింది, నేను నక్సలిజంలో జాయిన్ అవుతాను అని చెప్పి. ఎందుకంటే PDSU RSU వాజ్ నక్సలైట్ ఫ్రంట్, మనం అగ్రీ చేయాల్సిందే. అప్పుడు వరవర్రావు వీళ్ళందరూ చెప్తారు కాదు హరగోపాల్ గారు అంతా కాదు, PSU RSU అంత డిఫరెంట్, PDSU దానికి సంబంధం లేదంటారు. కానీ వాళ్ళు రిక్రూట్మెంట్ గ్రౌండ్. 90% మంది తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు PDSU RSU నుంచి వెళ్ళారు. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ అగ్రీ విత్ ఇట్ ఆల్సో. ఎందుకంటే మీరు చూశారు ఇంటీరియర్ తెలంగాణ ఏం చేశారంటే చాలా, అంటే చిన్నప్పుడు ఎలా ఉండదంటే వెపన్ పట్టుకుంటే చలో వెపన్లు వచ్చి వాళ్ళందరూ ఉన్నారు అన్నారు వచ్చారు అని అంటే అదొక పెద్ద సాయి గారు. ఉస్మానియా యూనివర్సిటీ లోపల నేను చదివింది మోడల్ స్కూల్లో ఉస్మానియాలో. ఉస్మానియా యూనివర్సిటీ లోపల పోలీస్ స్టేషన్ ఉండదు, ఇప్పుడు ఉంది చూడండి, అది కూడా ఎడ్జ్లో పెట్టారు. ఇప్పుడు కూడా లోపల టెక్నికలీ ఇట్ ఇస్ ఆ సీఫెల్ పక్క నుంచి, అంటే ఇప్పుడు ఎఫ్లు అంటారు, ఎఫ్లు పక్క నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఫస్ట్ పోలీస్ స్టేషన్. ముందు పోలీస్ స్టేషన్ అక్కడ లేకుండే, భయపడుతుండే పోలీసు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఎంటర్ చేయాలంటే కూడా. ఎందుకంటే ఆ టైం నీకు గుర్తుంటుంది సాయి, అంతా 80లో మొదలైంది, మీకు చాలా గుర్తుంటుంది. అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు స్టార్ట్ చేసిన పీపుల్స్ వార్ గ్రూప్ అక్కడి నుంచి మొదలైంది అది. అండ్ డెఫినెట్లీ అది అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు నక్సలిజం వచ్చి ఇప్పుడు మాకు CPI MLI అక్కడి నుంచి అందరు కలిసి నౌ దే బికమ్ ఎ బిగ్గర్ ఫోర్స్, దే బికెమ్ ఎ బిగ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. నక్సల్ బారీ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో. కానీ దాని రొమాంటిసిజం అంతా వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చి చాలామంది అడుగుతున్నారు సాయి గారు, కేరళలో ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యారు, లోకంలో ఎక్కడైనా లేకుండా వరల్డ్లో ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ కేరళ. కేరళలో నక్సలిజం ఎందుకు లేదని అడిగారు చాలామంది. ఇప్పుడు కాదు, చాలా మటుకు డిబేట్స్. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఈవెన్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ జర్నలిస్ట్, నాకు చాలామంది అడిగారు ఈ ప్రశ్న. నాకు కూడా బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కేరళ, నాకు కూడా ఆన్సర్ లేకుండే. కానీ తర్వాత తెలిసింది, ఎందుకంటే వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఉండే ఆ టైంలో. నీకు యూ అగ్రీ విత్ మీ అర్ నాట్, ఒక ఫిలాసఫీతో మొదలుపెట్టారు. ఒకటి బూర్జువా, ఓకే, తుపాకీ ఎందుకు పట్టుకున్నాడు, చదువుకున్నాడు తుపాకీ ఎందుకు పట్టుకుంటాడు, వాడు గుడిసెలో ఉంటాడు, వాడు పక్కన ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో 10 మంది డ్రైవర్లు పని మనుషులు అందరూ ఉంటారు, ఆయనకి ఏసీలు ఉంటుంది, ఇక్కడేమో వీళ్ళకి తిండి లేదు, వాడేమో పార్టీలు చేసుకుంటాడు. లేడు సడన్గా ఒకరోజు బ్రెయిన్ వాష్ చేసి తుపాకీ చేసుకుని వాడిని వెళ్ళి కొట్టేస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది నక్సలిజం మూమెంట్. కానీ ఆ నక్సలిజం ఫిలాసఫీ మొత్తం పోయింది సాయి గారు ఓవర్ ది ఇయర్స్. కరప్ట్ అయిపోయారు, కరప్షన్ వచ్చేసింది వీళ్ళు దాంట్లో.
అది సీనియర్ లీడర్షిప్ కూడా చూడండి, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. కానీ కొంతమంది హార్డ్ కోర్ లీడర్లు ఉన్నారు, అది మన టైంలో నక్సలిజం స్టార్ట్ అయినప్పుడు ఉన్నారు. కానీ ఓవర్ ద ఇయర్స్ అది మన గణపతి కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఈవెన్ కొండపల్లి సీతారామ లాస్ట్లో ఆయనకు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆయన అసలు వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు దీన్ని నక్సలిజం మూవ్మెంట్ని. చాలామంది ఉన్నారు అట్లా. ఎందుకంటే బేసిక్ ఫిలాసఫీ పోయింది వాళ్ళది. డబ్బుల కోసం, డబ్బులు సంపాదించడం కోసం వచ్చేసారు చాలామంది, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడానికి వచ్చేసారు. మీరు కోర్ ఫిలాసఫీ మర్చిపోయారు దానికి. ఎందుకంటే నక్సలిజం యాజ్ అ ఫిలాసఫీ, షేక్ గౌరా పోస్టర్స్ పెట్టుకుంటారు, వీళ్ళంతా చేస్తారు. కానీ ఆయన బొలివియా అడవిలో పోట్లాడారు అక్కడ. కానీ లాస్ట్ ఆయన ఏమైంది మనం చూసాం ఏమైంది అనేది. ఈ వాజ్ ఆల్సో ఫినిష్డ్ ఆఫ్. ఇప్పుడు చచ్చిపోయినట్లు ఆయన కూడా ఫినిష్ చేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పర్టికులర్ ఆపరేషన్ సాయి గారు, అమిత్ షా గారు బ్రెయిన్ వేవ్ అంటే డౌటే లేదు. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుంటారు, భూపేష్ బగల్ ఉండేదాకా, కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉండేదాకా అక్కడ మావోయిస్టులు ఫ్రీగా తిరుగుతున్నారు ఆ టైంలో. దంతేవాడ కానీ, బస్తర్ కానీ, మిగతా అన్ని ఏరియాస్లో ఫ్రీ యాక్సెస్ అన్నమాట. మొన్న ఒక వీడియో చూస్తాను సాయి గారు 2 రోజుల ముందే. ఒక బస్సు, ఈ బస్తర్ ఏరియా, నాకు ఎగ్జాక్ట్ ఏరియా గుర్తులేదు, కానీ ఆ నక్సల్ బెల్ట్లోనే ఎక్కడో ఫస్ట్ టైం ఆ బస్సు ఒకటి వస్తుందండి. ఇండిపెండెన్స్ తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక ఆర్టీసీ బస్ ఆ గ్రామానికి వచ్చిందంట. అప్పుడు ఆలోచించండి, డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోయి ఉండే అని. నక్సల్ దీని మీద ఆడుకుంటారు, డెవలప్మెంట్ మీద. వాళ్ళంటారు మీ పిల్లలకి తినడానికి ఏం లేదు, తిండి లేదు, చూడండి వాళ్ళు అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు గవర్నమెంట్. సో ఈ పేదోళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి బియ్యం కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా, పప్పు కావాలన్నా, మిరపకాయ కావాలన్నా అన్నీ ఇస్తారు వాళ్ళు అన్నాలు వచ్చినప్పుడు. సో ఓవర్ ద ఇయర్స్ ఈ రొమాంటిసిజం పోయింది, దాంతోపాటు వీళ్ళ హార్డ్ కోర్ ఫిలాసఫీ కూడా పోయింది. తర్వాత వీళ్ళు జస్ట్ బ్లాక్మెయిల్ గ్యాంగ్, మైనింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటారు, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు గుంజుకుంటారు, అదే చేస్తారు వీళ్ళ ఫిలాసఫీ. చంద్రబాబు నాయుడు గారు మీద జరిగిన అలిపిరిలో జరిగిన, ఇన్ఫాక్ట్ దిస్ జెంటిల్మెన్ బసవరాజ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, ఆయన ప్లానింగ్లో. సో ఈ యాక్షన్, అది కాకుండా సాయి గారు నాకు అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంటైర్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్, ఆ శుక్లా గ్యాంగ్ వీళ్ళందరినీ మొత్తం కొట్టిపడేస్తుంది ఇదే గ్యాంగ్ నక్సలైట్స్. కానీ సింపతి అంతా కాంగ్రెస్కి ఇప్పుడు కూడా నక్సలైట్స్ ఉంది. ఆలోచించండి. ఈవెన్ మన సోకాల్డ్ అర్బన్ నక్సల్స్ మనం మాట్లాడాము 2-3 ఎపిసోడ్ల ముందు, రేవంత్ రెడ్డి దగ్గర వచ్చి కలిశారు. ఈ ఎపిసోడ్లో కూడా క్రెడిట్ ఇస్తున్నారు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి. ఎన్కౌంటర్ జరిగింది ఒక ట్రయాంగులర్ ఏరియాలో, ఆంధ్ర, తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్, 3 ఉన్నారు. కానీ క్రెడిట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి, స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ దట్ దిస్ జెంటిల్మెన్ వాజ్ దేర్ అని చెప్పేసి క్లియర్గా. బసవరాజ్, ఆయన నిక్ నేమ్ బసవరాజ్ కదా, నామలకేశ్వరరావు, కానీ బసవరాజ్ అక్కడ ఉన్నారని చెప్పి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఇండికేషన్ ఇచ్చి 10,000 మంది ఫోర్సెస్, కోబ్రా కానివ్వండి, గ్రే హౌండ్స్ ఇటువైపు నుంచి, వాళ్ళది డిఆర్జీ ఉంది వాళ్ళ యూనిట్, వాళ్ళందరూ కలిసి వచ్చి యాక్షన్ చేస్తారు. ఇవాళ కూడా యాజ్ వీ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇంకా 6 మంది నెక్స్ట్ టైం చంపేస్తారని చెప్తున్నారు. రేపు ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు సాగర్. ఈవెన్ బసవరాజు ఎల్టీటీతో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆలోచించండి, వీళ్ళకి బాగా సన్నిహిత సంబంధాలు ఉండే కదా. అదే. సో అంత ఫ్రీ హ్యాండ్ టెర్రరిస్టులు, అటు నేపాల్లో ఉన్న వాళ్ళు టెర్రరిస్టులు, నేపాల్ దండకారణ్య బెల్ట్ మొత్తం వాళ్ళ చేతిలో ఉండే. సో అండ్ ఈవెన్ కాశ్మీర్ ఇన్సర్జెన్సీని కూడా సపోర్ట్ చేశారు కదా మావోయిస్టులు. అదే. సో వీళ్ళు ఏమైపోయారంటే వాళ్ళ బేసిక్ ఫిలాసఫీ నుంచి మారిపోయారు. మీకు కూడా గుర్తుంటుంది, మీరు చెప్పినట్లు ఆ టైంలో మేము కూడా ఉస్మాన్ చదువుతున్నప్పుడు అప్పుడు ఏబీవీపీ అంతా జస్ట్ కమింగ్ అప్ చిన్నగా అన్నమాట. మన ఇప్పుడున్న ఎమ్మెల్సీ, ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, ఆయన మీద నక్సల్స్ కాల్పి ట్రై చేశారు ఒకసారి. మురళీధర్ రావు గారి మీద. సో వీళ్ళందరూ ఆ టైంలో స్టూడెంట్స్ యూనియన్లో ఉన్న ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సో ఏబీవీపీ వాజ్ ద థ్రెట్ టు బీడీఎస్యూ అండ్ ఆర్ఎస్యూ. అసలు ఏబీవీ వచ్చిన తర్వాతనే, కొన్ని రోజుల తర్వాతనే వీళ్ళందరూ గాయపడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మీరు చూడండి, ఇన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ కానివ్వండి, కాంగ్రెస్ది ఎన్ఎస్యూ కానీ వాళ్ళకి హోల్డ్ లేదు అక్కడ. కానీ ఈ నక్సలిజం మూవ్మెంట్ మొదలైన తర్వాత బసవరాజ్ కానీ, దీనికన్నా ముందు మనకందరూ తెలుసు రామకృష్ణ, గణపతి, వీళ్ళందరూ పీస్ టాక్స్కి వచ్చారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇది అప్పుడు చేసిన రాజశేఖర రెడ్డి గారు చేసిన పెద్ద తప్పు సాయి గారు. ఈ షుడ్ నెవర్ అగ్రీడ్ ఫర్ టాక్స్. రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ టఫ్ టాస్క్ మాస్టర్. కానీ ఎందుకు తప్పు చేశారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ 3 నెలలు టైం ఇచ్చిన టైంలో వీళ్ళందరూ రీగ్రూప్ చేసుకున్నారు. ఆ టైంలో ఆయుధాలు తీసుకున్నారు, కొత్త ఆయుధాలు కొనుక్కున్నారు, ట్రైనింగ్ ఇచ్చుకున్నారు వాళ్ళు. దాని తర్వాత రామకృష్ణ గాయమైపోయారు, మిగతా లీడర్లు ఎక్కడ వెళ్ళారో తెలియదు. మొత్తం మన నల్లమల వైపు వెళ్ళి అక్కడి నుంచి దే హావ్ డిసపియర్డ్. ఈ బసవరాజు కూడా దొరకడం ఏంటి సాయి గారు, ఎన్ని సంవత్సరాలు, 55 సంవత్సరాలు ఎంత అయింది. ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత దొరికింది. ఇప్పుడు 10 కోట్లు అంట ఆయన మీద ఉన్న రివార్డ్. ఆలోచించండి. సో అంతా ఇప్పుడే నేను చూస్తున్నాను సార్, సిపిఎం నుంచి ఒక ఖండన వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము చర్చలకు రావాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తున్నాము,
ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు మాత్రం సస్యమీర అంటున్నారు. చర్చలకు ముందుకు రాకుండా నిర్మూలన అనే అమానవీయ విధానాన్ని కేంద్రం అవలంబిస్తోంది. ఇది చాలా దారుణం, అమానవీయ విధానం అని. సాయి గారు నేను అదే అడుగుతున్నాను, వీళ్ళు బ్యాక్ ఫుట్ లో ఉన్నప్పుడు టాక్స్ అంటే అండ్ ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్తున్నారు. సిఆర్పిఎఫ్ పర్సన్ చంపిన దాంట్లో ఇతను కూడా కేశవరాజు, ఈయన కూడా బసవరాజు కూడా బిగ్ రోల్స్ ఉండే. సాయి గారు మిలిటరీ కమాండర్ ఉండే. అప్పుడు టాక్స్ అప్పుడు మీకు గుర్తు రాలేదా టాక్స్ గురించి? ఇప్పుడే గుర్తొచ్చిందా టాక్స్ అనేది? మీ బ్యాక్ ఫుట్ ఉన్నప్పుడు మీకు సడన్గా టాక్స్ గుర్తొస్తుంది మీకు. ఇది వీళ్ళ ప్రాబ్లం సాయి గారు, స్పెసిఫిక్ ప్రాబ్లం వీళ్ళది. వీళ్ళు ఎప్పుడు బ్యాక్ ఫుట్కి వెళ్తారు అప్పుడు మన దగ్గర ఉన్న అర్బన్ నెక్సల్స్ అందరు బయటకు వస్తారు. ప్రొఫెసర్ హర్గోపాల్ నుంచి ఇప్పుడు వరవరరావు లేరు ఇప్పుడు, కానీ మిగతా అందరు వచ్చేస్తారు. టాక్స్ చేయాలంటే ఏం లేదు సార్, అన్నీ అక్కడ వదిలేసి వచ్చి సరెండర్ అయిపో. గవర్నమెంట్ ఉన్నాయి వాళ్ళ మూమెంట్ ఆ టైం ఆ 3 నెలలు 2 నెలలు అయిపోయింది అంతే. ఇంకా వెపన్ ని చేతిలో పెట్టుకుని నువ్వు నాతో చర్చించాలి అని అంటే ఇట్ నాట్ హ్యాపెన్. అది ఇప్పుడు కూడా అదే రాజశేఖర రెడ్డి గారు ప్రపోజ్ చేసినప్పుడు అదే జరిగింది ప్రాబ్లం. అప్పుడు కూడా ఆయనకి చాలామంది పోలీసులు ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు, సార్ చేయకండి, వీళ్ళు మిస్యూజ్ చేస్తారు, వీళ్ళు ఏం ఓన్లీ ఆ టాక్స్, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ తగ్గించడానికి. ఇప్పుడు ఆ కార్యకర్త ఆ హిల్స్ దగ్గర ఛత్తీస్గఢ్ దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో ఒక టైంలో 25,000 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారు. కోబ్రా నుంచి, సిఆర్పిఎఫ్ నుంచి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళందరూ సరౌండ్ చేసుకున్నారు. కానీ అక్కడి నుంచి మొదలైన బ్యాటిల్ నిన్న ఒక ఫెనాల్టీకి వచ్చింది. కానీ ఈ నక్సలిజం మూవ్మెంట్లో ఎప్పుడు ఒక లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉండకూడదు సాయి గారు. వీళ్ళు ఇమీడియట్ రీప్లేస్ చేశారు హమాస్ లాగా, ఒకరు పోతే ఒకరు వస్తారు. ఇప్పుడు మాటలు ఏంటంటే ఏం జరగవచ్చు, దీని తర్వాత వీళ్ళు లీడర్షిప్లో ఎవరు రాదు. ఎందుకంటే ఒక టైంలో గణపతి హ్యాడ్ అ కంప్లీట్ స్ట్రాంగిల్ హోల్డ్. ఇప్పుడు గణపతి గారు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయారని చెప్తున్నా, కానీ ఉన్నారో లేదో తెలియదు. రామకృష్ణ ఎక్కడ వెళ్ళారో తెలియదు, ఎవరికి తెలియదు. బహుశా మన పోలీస్ ఫోర్సెస్ తెలిసి ఉంటుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది. కానీ వస్తున్న దాంట్లో 2-3 పేర్లు వస్తున్నాయి సాయి గారు. ఒకటి మల్లోజుల వేణుగోపాల్ అని చెప్పి అలియాస్ సోను, అండ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. వీళ్ళిద్దరు పాలిట్ బ్యూరో మెంబర్స్. పాసిబ్లీ వీళ్ళు దే మైట్ రీప్లేస్ బసవరాజ్ పోస్ట్ అన్నమాట. వేణుగోపాల్ అమ్మ 69 సంవత్సరాల ఏజ్, బ్రాహ్మిన్ ఫ్రమ్ తెలంగాణ, సీజన్ స్ట్రాటజిస్ట్ అయినా, బీకామ్ చేశారు ఆయన, పార్టీ స్పోక్స్ పర్సన్ ఉండే ఒక టైంలో, కానీ మిలిటరీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం రావచ్చు. కానీ తిరుపతి 60 సంవత్సరాలు, ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్, మాదిగా కమ్యూనిటీ నుంచి తెలంగాణలో, అండ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్లో ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూస్తే స్పోక్స్ పర్సన్ కన్నా మిలిటరీ కమాండ్ ఉన్న వాళ్ళే యూజువలీ టేక్ ఓవర్ చేస్తారు. సో తిరుపతి రైజ్ చాలా ఫాస్ట్గా జరిగింది ఆర్గనైజేషన్లో. బహుశా రీప్లేస్మెంట్ ఆటోమేటిక్లీ అయి ఉంటుంది ఇప్పుడు దాకా. ఒకసారి వాళ్ళ పాలిట్ బ్యూరో మీట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఈ మాదిగ కమ్యూనిటీ వస్తే ఇప్పుడు ఏమవుతుందంటే బ్రాహ్మిన్ కమ్యూనిటీ హోల్డ్ ఉండే నక్సలిజం మూవ్మెంట్లో అని చెప్పి, ఎందుకంటే మిగతా అందరూ మోస్ట్ ఆఫ్ ద నక్సల్ లీడర్స్ తెలంగాణ నుంచి సాయి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి. ఇప్పుడు బసవరాజ్ శ్రీకాకుళం నుంచి వచ్చారు, కానీ చదివిందంతా తెలంగాణలో. సో డెఫినెట్గా ఈ ప్రెషర్ ఇప్పుడు ఈ క్యాస్ట్ డైవర్సిటీ తీసుకురావడానికి బహుశా నేను చెప్పినట్లు తిప్పిరి తిరుపతి ఆయన్ని యూజువల్లీ హీ మైట్ బికమ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అది డెఫినెట్గా జరగవచ్చు. కానీ దీనికన్నా ముందు ఏం జరుగుతుందో, దీని తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే బసవరాజ్ వాజ్ అ బ్రిలియంట్ మిలిటరీ స్ట్రాటజిస్ట్ అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఆలిపిరి ఒక ప్లానింగ్లోనే మీరు ఆలోచించండి, మన అందరూ ఆ రోజు షాక్ అయ్యాం చూసి, ఎట్లా ప్లాన్ చేశారు. ఇంత సెక్యూరిటీ ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు మీద, లక్కీలీ ఆయన ఎస్కేప్ అయ్యారు. ఎట్లా క్లేమోర్ మెయిన్స్ పెట్టి మిగతా మైన్స్ యూజ్ చేసి ఎట్లా అటాక్ చేశారని చాలా. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాని ప్రకారం గణపతి డిస్కనెక్టెడ్ ఉన్నారు ఆర్గనైజేషన్స్ కంప్లీట్గా. దాని తర్వాత రామచందర్ రెడ్డి కానీ, మిసిరి బెహ్రా, పోతుల కల్పన, వీళ్ళందరూ సెక్యూరిటీ ఏజెన్సీస్ నిఘాలో ఉన్నారు. కానీ చాలామంది ఇప్పుడు రిటైర్ అయిపోయారని చెప్తున్నారు. ఎక్కడో పాసిబ్లీ నేపాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వీళ్ళు చెప్పలేము మనం అన్నమాట. సో డెఫినెట్గా నిన్న జరిగిన ఎన్కౌంటర్, యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, ఒక బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అమిత్ షా గారు. ఎందుకంటే అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. కరెక్ట్. ఈ డెడ్ లైన్ లోపల వీళ్ళందరినీ ఖతం చేయాలి. ఫస్ట్ టైం మోదీ గారు ట్వీట్ చేశారు. మోదీ గారు యూజువలీ నక్సలిజం గురించి ట్వీట్ హీ సెడ్ ఇట్స్ ఎ గ్రేట్ బ్యాటిల్ అని చెప్పారు. దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్ ఇస్. ఎందుకంటే దీని తర్వాత ఇంకా ఒక ఐ థింక్ అనదర్ 3 నెలల సాయి గారు దే విల్ బీ ఫినిష్డ్ నక్సలిజం. కొత్త లీడర్లు వస్తారో, కొత్త వాళ్ళు చేస్తారో మనకు అన్ని తెలియక్కర్లేదు. కానీ ఈ ఏరియాస్ అంతా మొత్తం నారాయణపూర్ కానీ, బీజాపూర్ కానీ, దంతేవాడ ఏరియాస్లో, అండ్ మనం బస్తర్ గురించి అంతా మాట్లాడేది రెడ్ కారిడార్ అనేది ఐ థింక్ ఇట్స్ ఫినిష్డ్
వీళ్ళది. ఇంకా రెడ్ కారిడార్ ఉండదు, ఏముండదు. ఎస్, రెడ్ కారిడార్ అనేది ఉండదు. వెరీ నైస్ సార్. నెక్స్ట్ అంశం సార్, ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనం మాట్లాడాలి. సార్ మనం అప్పుడు కూడా అనుకున్నాం, పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ టైంలో వాటర్ని ఆపడం అనేది సాధ్యమా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ అప్పుడు మనం కూడా అనుకున్నాం, యాక్చువల్లీ మన వైపు కూడా ఆ వాటర్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా అనే ఒక అంశం గురించి కూడా మీరు చర్చించారు. సో ఇప్పుడు అట్లాంటి ప్రయత్నాలు మొదలైనట్టుగానే కనబడుతోంది, రైట్? సో ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ఇంకా ఇండస్ వాటర్ ట్రీటీ మళ్ళీ రెగ్యులర్గా ఉంటుందని అంటే లేదు, అది అలాగే కంటిన్యూ అవుతున్నది అనే మాటనే మనం ఉన్నాం కాబట్టి, సో ఇప్పుడు దాన్ని ఎలా ఆల్టర్నేట్ ప్లాన్స్ మనం ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి చెప్తారా? సాయి గారు, మనం ఎప్పుడైనా ఒక ఇండస్ వాటర్ ట్రీటీని ఐసోలేషన్లో చూడకూడదు. Yes. మనం ఆల్రెడీ ట్రాన్స్ బౌండరీ వాటర్ షేరింగ్ అంటాం. అంటే మిగతా దేశాలతోని మనం వాటర్ షేరింగ్ చేసుకుంటాం, స్టేట్ బై స్టేట్ కాదు. అందరూ కర్ణాటక తమిళనాడు కొట్టుకుంటారు కావేరీ మీద, అది ఇంకో ప్రాబ్లం. హర్యానా పంజాబ్ మొన్న ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నారు, మా నీళ్ళు ఇవ్వమని చెప్పి పంజాబ్. లాస్ట్ సార్ట్ అవుట్ అయింది కోర్టు వైపు నుంచి. కానీ మనం ఆల్రెడీ కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి సాయి గారు మనకి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ చైనా, వీళ్ళు నలుగురితోని ఈ దేశాలతో మనకు అగ్రిమెంట్స్ ఉన్నాయి, వాటర్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో చెప్పారు మొన్న, పాకిస్తాన్ చైనా దగ్గర చెప్పి ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండస్ నుంచి వచ్చే నీళ్ళు టిబెట్ నుంచి వస్తుంది కదా, బంద్ చేపిస్తే భారతదేశం ఏం చేస్తారని. మంచిది, చేయనియండి. అప్పుడు మనకు ఎక్స్క్యూజ్ వచ్చేస్తుంది, మేము పాకిస్తాన్కి ఏమి ఇవ్వలేము, చైనా వాళ్ళే ఆపేశారని చెప్పేసి. సో అది ఇంపాసిబుల్ చేయడం. కానీ ఇండస్ వాటర్ ట్రీటీలో మనకి ఉన్న రైట్స్ సాయి గారు, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఈకో సిస్టమ్, ఎందుకంటే అందరు ఇండస్ వాటర్ ఇండస్ అనే ఒక రివర్ కాదు, ఇండస్ వాటర్ సిస్టమ్ ఉంది ఇది కంప్లీట్గా. ఆ సిస్టంలో ఇండియాకి వాడుకునే రైట్ 3 ఈస్టర్న్ రివర్స్ అంటాం మనం, 3 వెస్టర్న్ రివర్స్, 3 ఈస్టర్న్ రివర్స్. దాంట్లో రవి, బయాస్, సట్లెజ్, ఇది మోస్ట్లీ పంజాబ్ వైపు నుంచి ఉంటుంది. పాకిస్తాన్ వెస్టర్న్ రివర్స్ నుంచి నీళ్ళు వాడుకోవచ్చు 80% అని చెప్పి నెహ్రూ గారు 1960లో సైన్ చేసిన అగ్రిమెంట్ అది. కరెక్ట్. దాంట్లో ఇండస్, జీలం అండ్ చెనాబ్, ఈ 3 రివర్స్ నీళ్ళు పాకిస్తాన్ 80% దాకా వాడుకోవచ్చు అని చెప్పి అప్పుడు మనం అగ్రిమెంట్ చేస్తాం, విచ్ ఇస్ ద ఫూలిష్ థింగ్. ఏ దేశమైనా కానీ 80% నీళ్ళు ఇంకో దేశానికి ఇవ్వరు, మనకేంటి. కానీ నెహ్రూ ఏమో చాలా మెగ్నానిమస్ మనిషి, ఒక కశ్మీర్ ఇచ్చేశారు, హాఫ్ ద కశ్మీర్. అక్సా ఇచ్చిన చైనాకి ఇచ్చేశారు, మొత్తం 38,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది కూడా నీళ్ళు కూడా పాకిస్తాన్కి ఇచ్చేసారు. అది కాకుండా 50 కోట్లు అప్పుడు పాకిస్తాన్కి ఇచ్చేశారు డబ్బులు. పాకిస్తాన్ అదే డబ్బులు పెట్టుకొని వాళ్ళ మిసైల్స్ కొని మనమే కొట్టారు తర్వాత. ఓకే, సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ మన ఐడబ్ల్యూటీ గురించి మాట్లాడుతూ మన స్టేట్లో ఉన్న మిగతా రాష్ట్రాలకి ఇది పెద్ద బ్లెస్సింగ్ అన్నారు. మనం కూడా దీనికన్నా ముందు కొన్ని డిబేట్స్ దీని గురించి మాట్లాడాం. షార్ట్ టర్మ్ ఏం చేయొచ్చు, లాంగ్ టర్మ్ ఏం చేయొచ్చు అని. డ్యాములు కట్టడం అంత ఈజీ కాదు సాయి గారు, ఎస్పెషలీ ఓవర్ ఇండస్. అండ్ దట్ టు మీరు జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, లదాఖ్లో ఇంపాసిబుల్ కట్టడం. లదాఖ్లో అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఇప్పుడు చూసుంటారు, మీరు టెరైన్ చూసారు, మీరు ఎట్లా చూసాను సార్. అక్కడ డ్యామ్ కట్టడం చాలా డిఫికల్ట్. అప్పుడు కూడా మీరు జమ్మూ కాశ్మీర్ వైపు చేయొచ్చు కొంచెం, కానీ అక్కడ ఫ్లో ఎక్కువ లేదు, అక్కడ కూడా వ్యాలీస్. సో మనం వ్యాలీస్లో ఎప్పుడు కట్టలేము అనమాట. సో వీ హ్యావ్ టు సమ్హౌ ఫైండ్ అ వే టు డూ. నేను అప్పుడు సజెస్ట్ చేశాను కెనాల్ చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు కెనాల్ గురించి మాట్లాడుతున్నారు సాయి. కెనాల్ చేద్దాం, కెనాల్ నుంచి నీళ్ళు విత్డ్రా చేసుకొని మన హర్యానా వైపు, పంజాబ్ వైపు పంపిస్తాం. పంజాబ్లో పెద్ద క్రైసిస్ నడుస్తుంది సాయి గారు. వాళ్ళ గ్రౌండ్ వాటర్ లెవెల్ నీళ్లు గుంజుకొని ఇప్పుడు 167% నీళ్లు గుంజుకుంటున్నారు. అంటే 100% అక్విఫైర్, అంటే వర్షం పడి 100% నీళ్ళు కిందకి వెళ్తే 100, ఫర్ ఎగ్జాంపుల్ ఏదని తీసుకుందాం, ఒక 100 mm అని తీసుకుందాం, దాంట్లో 167 గుంజుకుంటున్నారు. అంటే ఉన్న 67 ఎక్స్ట్రా గుంజుకుంటున్నారు నీళ్ళు. అంటే ఇప్పుడు లేవు నీళ్ళు. ఇప్పుడు సెలైన్ వాటర్ వస్తుంది ఇప్పుడు పంజాబ్లో. ఆ క్రైసిస్కి వచ్చారు, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఎందుకంటే వాళ్ళ కెనాల్స్ లేదు. కెనాల్స్ అర్జెంట్గా ప్రొవైడ్ చేయాలంటే మనం ఇండస్ సిస్టమ్ నుంచి తీసుకోవాలి. ఇండస్ నుంచి వచ్చే 3 ఇండస్ అండ్ అదర్ 2 రివర్స్ని మనం ఇటువైపు గుంజుకోవాలి. దానికి కెనాల్స్ కట్టాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే షార్ట్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ మెషర్స్ తీసుకుంటున్నారు సాయి గారు. ఇండస్ మనం మాట్లాడుతున్నట్లే చాలామంది డిబేట్లో మాట్లాడుతారు, ఇండస్ వాటర్ ట్రీటీ బంద్ చేసేసారు మోదీ గారు అని చెప్పి. ఇదేదో ట్యాప్ కాదు బంద్ చేయడం, ట్యాప్ ఆఫ్ ఇస్టెడ్ కాదు, చాలా కాంప్లికేటెడ్ ఇది. ఈస్టర్న్ రివర్స్ మనకు ప్రాబ్లం లేదు, వెస్టర్న్ రివర్స్తో మనకు చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అది ఒక టెరైన్ నుంచి వస్తుంది. మన మిగతా 3 రివర్స్ మన దగ్గర ఉన్న మనం వాడుకోవాల్సింది మనకున్న రైట్, దాని మీద డ్యాములు కట్టేసాం ఆల్రెడీ, మనకు ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ టైం ఏం చేస్తున్నాడు గవర్నమెంట్, డీసిల్టింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూసే ఒక రిపోర్ట్ వచ్చింది శ్రీశైలం డ్యామ్ గురించి, చాలా డేంజరస్ అని చెప్పేసి. శ్రీశైలం డ్యామ్ డీసిల్టింగ్ చేయలేదు చాలా సంవత్సరం. డీసిల్టింగ్ ఏమవుతుంది సాయి గారు, ఈ నీళ్ళు వచ్చి వర్షాకాలంలో నీళ్ళు వస్తూ కింద అంతా ఇసుక అయిపోతుంది కంప్లీట్. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ తీసుకుంటే కూడా డీసిల్టింగ్ చేయలేదు చాలా సంవత్సరాల నుంచి. డీసిల్టింగ్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే వాటర్ స్టోరేజ్ ఏరియా తగ్గిపోతుంది. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను సార్, ఒక డ్రమ్ ఉంది అనుకోండి మీ ఇంట్లో, ఆ డ్రమ్ కెపాసిటీ 100 లీటర్లు, దాంట్లో ఈ 20% మీరు ఇసుక వేసేస్తారు. అప్పుడు మీ నీళ్ళ కెపాసిటీ ఎంత ఉంటుంది, 80 లీటర్లే ఉంటుంది. కరెక్ట్.
ఇది జరిగేది, డ్యామ్లో జరిగేది. సో మీరు డీసిల్ట్ చేస్తే ఏం చేయాలంటే ఈ ఇసుకని తీసేసేయాలి మొత్తం. కానీ అంత ఈజీ కాదు కదా, ఏదో లారీలు తీసుకొని తీసుకెళ్ళలేము కదా, మొత్తం నీళ్ళు ఉంటుంది అక్కడ. సో డీసిల్టింగ్ ఏం చేస్తారు, డ్యామ్ని సడన్గా ఎత్తివేస్తారు మొత్తం. సో ఆ ఇసుకతో సహా వెళ్ళిపోతుంది కింద నుంచి. కానీ మన దగ్గర చేయలేదు అది చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు చేస్తున్నాం. మనం చూసామని జీలం నుంచి నీళ్ళు సడన్గా ఇడిసేశారు. ఎందుకు చేశారంటే వాషింగ్, దే ఆర్ క్లియరింగ్ ఆఫ్ ద సిల్ట్. అప్పుడు కొత్త నీళ్ళు వస్తున్నప్పుడు వర్షాకాలంలో మంచిగా నిండిపోతుంది అది కంప్లీట్గా, కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్గా డీసిల్టింగ్ ఆఫ్ రిజర్వాయర్స్ చాలా మటుకు ఇంపార్టెంట్. అది కాకుండా 2 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి గారు, షాక్పూర్ కండి అని ఒకటి, ఊజ్ అని ఒకటి. ఇక్కడ 2 పెద్ద ప్రాజెక్ట్స్ నడుస్తుంది, అది ఫినిష్ చేసేది. దాని తర్వాత కొత్త డ్యాములు కట్టడానికి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ స్టెప్స్ అంతా చేసినా కానీ దీనికి టెక్నికల్, ఎన్వైరన్మెంటల్, పొలిటికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాం కాశ్మీర్లో ఒక గొడవ నడుస్తుంది. ఉమర్ అబ్దుల్లా ఏమో మాకు అక్కడ ఉన్న ఒక ప్రాజెక్ట్ రివైవ్ చేయాలని చెప్తే దాన్ని మహబూబా ముఫ్తీ అపోజ్ చేస్తున్నారు. పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వాలి కదా, మనం ఎందుకు నీళ్ళు పెట్టుకోవాలని చెప్పి. బట్ ఉమర్ అబ్దుల్లా అట్లీస్ట్ ఇస్ వెరీ ప్రాక్టికల్ సాయి గారు. సో ఈ ఇండియాలో మనం చూస్తే 3 రివర్స్ సిస్టమ్ మనకి డ్యామ్లు ఉన్నాయి. దాని మీద ఈస్టర్న్ రివర్స్ మొత్తం మనం వాడుకోవచ్చు నీళ్ళు చాలా మటుకు. బాక్రా నంగల్ ఎంతమంది వెళ్ళారో తెలుసు, యాంటీ గ్రావిటీ డ్యామ్. నేను వెళ్ళాను, కాలేజ్లో ఉన్నప్పుడు వెళ్ళాను. చాలా మెజెస్టిక్, చాలా బ్యూటిఫుల్ డ్యామ్, సట్లెజ్ మీద ఉంది అది. దాని తర్వాత పాంగ్ అనే ఇంకొక డ్యామ్ ఉంది బియాస్ మీద, రంజిత్ సాగర్ అని చెప్పి రావి రివర్ మీద ఉందని. కానీ ఈ 3 దాని నుంచి మనం హైడ్రో ఎలక్ట్రిక్ వాడుకుంటున్నాం, అది కాకుండా స్టోరేజ్ వాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ సాయి గారు, వాళ్ళు 2.5 బిలియన్ క్యూబిక్ వాటర్ వాడుకోలేకపోతున్నారు ఇప్పుడు కూడా, అసలు వాడుకోలేకపోతున్నారు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ అవర్ వాటర్ రెగ్యులర్లీ. ఎందుకంటే మనం నీళ్ళు లేనప్పుడు కొట్టుకుంటాం, నీళ్ళు వచ్చినప్పుడు మొత్తం ఇడిసేస్తాం. మనం చూస్తున్నాం ఆంధ్ర వైపు కూడా అంతే కదా, మన స్టోరేజ్ కెపాసిటీ లేదు మనకి ఎక్కువ. ఒకసారి శ్రీశైలం నిండిపోతే నాగార్జున సాగర్ పంపించేస్తాం, నాగార్జున సాగర్ నిండగంటే మనం ఇంకో పంపించేస్తాం అక్కడ విజయవాడ వైపు. అక్కడ ప్రకాశం బ్యారేజ్ మ్యాక్సిమం స్టోరేజ్ చేయలేము, అక్కడ మళ్ళీ సీకి వెళ్ళిపోతుంది మొత్తం. నడిమిట్ల కెనాల్ కట్టారు అక్కడిక్కడ. కానీ వీ హ్యావ్ టు రియలైజ్ ద స్టోరేజ్ కెపాసిటీ, నెట్వర్కింగ్ ఆఫ్ కెనాల్స్. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు, దాని తర్వాత సురేష్ ప్రభు ఉన్నప్పుడు కూడా దట్ లింకింగ్ ఆఫ్ రివర్ వాటర్ చాలా మంచి కాన్సెప్ట్ అది. కానీ మన దగ్గర ఇక్కడ పాలిటిక్స్తోనే అది నడవదు. అది మహానది నుంచి మన ఒరిస్సా వైపు నుంచి రావచ్చు, ఇటువైపు గోదావరి నుంచి కృష్ణా లింక్ చేస్తూ, కృష్ణా నుంచి మనకు కింద కావేరీ వైపు వెళ్ళొచ్చు. కానీ మన వాళ్ళు అగ్రీ చేయరు. ఇది చేయాల్సింది సాయి గారు, వీ హ్యావ్ టు రియలైజ్. ఎందుకంటే వాటర్ స్టోరేజ్ అనేది నీళ్ళు నెక్స్ట్ వరల్డ్ వార్ రాబోతుంది, నీళ్ళ కోసం కొట్టుకుంటారు. మనం ఎప్పుడు నీళ్ళు విలువ తెలియదు మనకి. ఏ రోజు ట్యాప్లో నీళ్ళు రాదో ఆ రోజు నీళ్ళు విలువ తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు మాకు నార్దర్న్ హైదరాబాద్లో ప్రాబ్లం లేదు, మా వైపు ఇప్పుడు కూడా బోర్వెల్లో మంచి నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదు. కానీ చాలా మటుకు సిటీలు ఇటువైపు, స్పెషల్లీ టువర్డ్స్ వెస్ట్ హైదరాబాద్లో ట్యాంకర్ల మీద ట్యాంకర్ నడుస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఎందుకంటే నీళ్ళు లేవు, గ్రౌండ్ వాటర్ మొత్తం గుంజుకున్నారు, మీరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, నీళ్ళు లేవు ఇప్పుడు. సో మీరు స్టోరేజ్ చేయాలంటే డెఫినెట్లీ మీకు యూ కెనాట్ డూ ఇట్ విత్ యర్ ఓన్ థింగ్. మీకు కావాల్సిన రివర్స్ సిస్టమ్ నుంచే రావాలి. కానీ హైదరాబాద్ లాంటి ప్లేస్ ఒక టైంలో మనం మంజీరా అంటాం, ఇప్పుడు కూడా తాగే నీళ్ళు మంజీరా అంటాం. కానీ మంజీరా నుంచి ఎంత నీళ్ళు వస్తుంది సాయి గారు? అసలు లేదు. నిజానికి కృష్ణ వాటర్ కదా, ఫస్ట్ గండిపేట నీళ్ళు అన్నాం మనం, ఇప్పుడు ఎక్కువ వస్తుంది గండిపేట నీళ్ళు అంటాం. అదే గండిపేట నీళ్ళు అంటున్నాయి ముందు. అప్పుడు దాని తర్వాత గోదావరికి వెళ్ళాం, గోదావరి నుంచి కృష్ణాకి వెళ్ళాం. ఇప్పుడు అన్ని సోర్సెస్ నుంచి మనం నీళ్ళు గుంజుకుంటున్నాం సిటీ కోసం. మన మిషన్ భగీరథ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మొదలు పెట్టారు ఒకవైపు నుంచి. కానీ మీ కెపాసిటీ ఎంత అంటే బికాస్ యువర్ వాటర్ యూసేజ్ చాలా ఇంపార్టెంట్ సాయి గారు. మీరు పంజాబ్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. డిజాస్టర్ మన దగ్గర కూడా ఈ నీళ్లు గుంజడం, గ్రౌండ్ వాటర్ నుంచి కరెంట్ ఎప్పుడు మీరు ఫ్రీ ఇస్తారో సాయి గారు, నీళ్ళకి విలువ ఉండదు. మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతారు రాత్రిపూట, నీళ్ళు నడుస్తూనే నీళ్ళు పోతూనే ఉంటాయి. అది ప్రాబ్లం అన్నమాట, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టర్లో. మీరు ఒక యూనిట్ అని ఛార్జ్ చేయండి, 1 యూనిట్ రూపాయి ఛార్జ్ చేయండి, ఫార్మర్స్ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే విలువ ఉంటుంది. ఎనీథింగ్ గివెన్ ఫ్రీ ఈజ్ నాట్ పర్సీవ్డ్ ఇన్ వాల్యూ అంటారు ఇంగ్లీష్లో. ఇది ప్రాబ్లం అన్నమాట. డెఫినెట్గా ఇప్పుడు యూఎస్లో కూడా ఇదే ఎక్స్పెరిమెంట్ చేశారు, గ్రౌండ్ అక్విఫైర్ రీఛార్జ్. అంటే వర్షం పడినప్పుడు కూడా రీఛార్జ్ చేయాల్సి వస్తుంది అనమాట. రీఛార్జ్ హ్యూమన్ మేడ్ సిస్టమ్స్ యూజ్ చేసి రీప్లెనిష్మెంట్ చేయాల్సింది గ్రౌండ్ వాటర్ని. కానీ ఈ వర్షాకాలంలో అయినా చిన్న అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే యూఎస్లో టస్కాన్ దగ్గర, అరిజోనా దగ్గర ఇదే సేమ్ కేసు పంజాబ్ లాగా ఉండే వాళ్ళు కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు. మనం కూడా చేయొచ్చు, కానీ అంత ఈజీ కాదు. ఇది బిగ్ డిబేట్ ఇండస్ వాటర్ ట్రీటీ. అక్కడ ఉన్న డ్యామ్లు ఎట్లా వాడుకోవాలి, అక్కడ నుంచి కెనాల్స్ ఎట్లా కట్టాలి. డెఫినెట్గా భారతదేశానికి గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే అక్కడి వైపు సింధు నుంచి నిన్న ప్రొటెస్ట్ కూడా జరుగుతుంది, 2 రోజుల నుంచి సింధు వైపు కొట్టుకుంటున్నారు. సింధు వాళ్ళు మాకు నీళ్ళు కావాలి, మాకు పంజాబ్ వాళ్ళు మాకు నీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి. పంజాబ్ వాళ్ళు ఏడుస్తున్నారు, మాకే నీళ్ళు లేదు, మేమేం చేయాలంటున్నారు. సో అక్కడ మొదలవుతుంది చూడండి. ఇప్పుడు పాకిస్తాన్లో ఇంటర్నల్ క్లాషెస్ విల్ స్టార్ట్ ఓవర్ వాటర్ సైకిల్. హైకోర్టు ప్యానెల్ బెంగాల్కి సంబంధించి నిజానికి ముర్షిదాబాద్ అటాక్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడాం సార్. ముర్షిదాబాద్లో అసలు యాక్చువల్లీ బెంగాల్ మొత్తం కూడా హిందువులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మాల్డాలో కావచ్చు, ఛబ్బీస్ పరగణ కావచ్చు, ఇప్పుడు ముర్షిదాబాద్లో మొన్న జరిగిన అటాక్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం.
సో దీని మీద అప్పుడు మనం అనుకున్నాం కూడా, డిస్కస్ కూడా చేసాం. యాక్చువల్లీ హైకోర్టు ప్యానల్ ఒకటి వేశారు, ఇవన్నీ మాట్లాడుతున్నాం, సుప్రీంకోర్టు ప్యానల్ వేయాలి, మనం చర్చలు ఇవన్నీ జరిగినాయి. హైకోర్టు ప్యానల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దీని వెనకాల, ఈ దాడుల వెనకాల పూర్తిగా బెంగాల్లోని టీఎంసీకి సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్లీ గవర్నమెంట్ ఇనాక్టివ్ గా ఉంది అండ్ పోలీసులు అసలు లేరు అక్కడ. అందుకోసమే పోలీసులు కావాలని, ఆ పోలీస్ ఫోర్స్ లేకపోవడం వలన ఈ అటాక్స్ చాలా జరిగాయని నిర్ధారించడం జరిగింది. సో నిజానికి నాకు గుర్తొస్తుంది, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితము ఏదైతే నరేంద్ర మోదీ గారి మీద విపరీతమైన ఆరోపణ ఉందో, అది గుజరాత్ రైట్స్ సందర్భంలో ఆయన అసలు పట్టించుకోలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని అప్పుడు పెద్ద గగ్గోలు పెట్టారు, ప్రపంచవ్యాప్తమైన ఇష్యూ చేశారు. బట్ బెంగాల్ గురించి ఏం మాట్లాడతారు? ఇది హైకోర్టు ప్యానల్ చెప్పింది. ఏప్రిల్ 11, 12వ తారీఖు జరిగింది సాయి గారు, మీకు తెలుసు ఘర్షణ మొత్తం. ఇల్లు తగలబెట్టారు, చాలా ఇద్దరిని చంపేశారు. అది కాకుండా వాళ్ళ షాప్స్ అండ్ అది తగలబెట్టారు. ఓన్లీ హిందూస్, పక్కన ముస్లిం షాప్ ఉంటే వాళ్ళు తగలబెట్టలేదు. ఇది డిస్ట్రాయ్ చేశారు కంప్లీట్గా. సో హైకోర్టు ఏం చేశారంటే, కలకత్తా హైకోర్టు ఒక కమిషన్ అపాయింట్ చేశారు, 3 మెంబర్ కమిటీని పెట్టారు. ఆ కమిటీ ట్రావెల్ చేసి వీళ్ళు అంతా ముర్షిదాబాద్ ఏరియా అంతా తిరిగి, ఎస్పెషల్లీ బెడ్బోనా అని చెప్పి ఒక ప్లేస్ ఉంది ముర్షిదాబాద్లో, అక్కడ వెళ్ళి వీళ్ళు మొత్తం ఎవిడెన్స్ తీసుకున్నారు. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు కంప్లీట్గా హైకోర్టు సబ్మిట్ చేశారు. దాంట్లో క్లియర్గా చెప్తున్నారు సాయి గారు, తృణమూల్ కౌన్సిలర్, ఆయన పేరు మహబూబ్ ఆలం, ఓకే, దాకుండా షంషేర్గంజ్ ఎమ్మెల్యే అమ్రీల్ ఇస్లాం, వీళ్ళిద్దరు కలిసి లీడర్షిప్, వీళ్ళు ఫ్రంట్లో ఉండి లీడ్ చేశారు ఈ రైటర్స్ని హిందూ కమ్యూనిటీ మీద అటాక్ చేయడానికి అని. కంప్లీట్గా మీరు చెప్పినట్ల వీళ్ళు ఈవెన్ నీళ్ళ ట్యాంక్ డిస్ట్రాయ్ చేశారు, నీళ్ళ ట్యాంకులు తలగొట్టారు, ఎందుకంటే నీళ్ళు ఉండకూడదు, వీళ్ళు నీళ్ళు ఆ బకెట్ నీళ్ళు తీసాని ఇంట్లో ఉన్న మంటని ఇది చేశారు అని చెప్పేసి ఆలోచించండి. అంత ఘోరమైన జరిగింది అక్కడ అన్నమాట. సో అది కాకుండా ఈ కమిటీ చెప్తున్నారు, మిస్క్రియంట్స్ poured kerosene and pile of garments belonging to women and set them on fire so that they would have nothing left to wear. అంటే మహిళలకి బట్టలు ఉండకుండా కెరోసిన్ పోసి తగలబెట్టారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పలేదు, ఇంకా వాళ్ళు చెప్పలేదు. ఇది కోర్ట్ అపాయింటెడ్ కమిటీ, 3 మెంబర్ కమిటీ, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటారు సాయి గారు, వాళ్ళు ఏమో మళ్ళీ అవుట్ సైడర్స్, ఆమె అదే చెప్పింది కదా, బయట నుంచి బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు చేసింది అని చెప్పారు. వేరస్ హర్ ఓన్ పార్టీ పీపుల్ హావ్ డన్ ఇట్. దీని తర్వాత సాయి గారు నేను చెప్తున్నాను కదా, వీళ్ళని యూఐపీ మీద దేశం చేసి బంద్ చేసి పడేయాలి సాయి గారు. నెక్స్ట్ 10 సంవత్సరాలు బయట రాకూడదు వీళ్ళు, అట్లా చేయాలన్నమాట. సో ఎమ్మెల్యేస్ ఈ కౌన్సిల్ అది చూసి అక్కడ ఉండి వెళ్ళిపోయారు ఏం చేయకుండా. అండ్ ద వైలెన్స్ కంటిన్యూడ్ ఆన్ 12th, 11th మొదలైంది, 12వ తారీఖు నడిచింది అని వైలెన్స్ అనమాట. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు రాలేదు సాయి గారు, ఎవరు రాలేదు. వీళ్ళు ఫ్రీ ఆడుకున్నారు మొత్తం 2 రోజులు అక్కడ. ఈ మిస్క్రియంట్స్ ఏం కావాలంటే చేసుకున్నారు హిందువుల మీద అత్యాచారం. సో డెఫినెట్లీ ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ 3 మెంబర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నారు, మీరు చెప్పినట్ల అవుట్ సైడర్స్ వచ్చారు, బయట నుంచి వచ్చారని చెప్పి. కానీ డివిజన్ బెంచ్, అప్పుడున్న కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ అపాయింట్ చేసిన వాళ్ళు జస్టిస్ సోమన్ సెన్ అండ్ జస్టిస్ రాజాబాసు చౌదరి, వీళ్ళు కమిటీ ఫామ్ చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రిజిస్ట్రార్ ఒకరు, వెస్ట్ బెంగాల్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, అది కాకుండా వెస్ట్ బెంగాల్ జ్యుడిషియల్ సర్వీస్ రిజిస్ట్రార్, వీళ్ళు ముగ్గురు పెట్టారు. ఏదో ఢిల్లీ నుంచి తీసుకురాలేదు ఎవరిని. సో వాళ్ళని పంపించి డెఫినెట్గా చెక్ చేసినప్పుడు ఇదంతా జరిగింది. ఎందుకంటే మనకు అందరికి తెలుసు, ముగ్గురు చనిపోయారు, చంపేశారు. కాకుండా వందలాది మందికి ఇల్లు లేకుండా పోయింది, వాళ్ళ మొత్తం ఫర్నిచర్, వాళ్ళ అసెట్స్ అంతా డిస్ట్రాయ్ చేసేసారు. అది కాకుండా లూటింగ్, ఆర్సన్ జరిగింది. ఇదంతా వకఫ్ బిల్ మీద, వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద జరిగింది సాయి గారు. మోదీ గారు చెప్తున్నారు, మీరు చెప్పినట్లు గుజరాత్లో చేశారు, గుజరాత్లో చేశారు, ఎవ్వరు దమ్ లేదు మాట్లాడడానికి. ఇక్కడ ఒక్కరు బీజేపీ వాళ్ళే మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయారు? మోదీ గారిని గురించి లెక్చర్ చెప్తుంటే 2002 మీరేం చేశారండి ఇప్పుడు దాకా? రిపోర్ట్ వచ్చింది కదా, బీజేపీ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ కాదు కదా, ఇప్పుడేం చెప్తారని. సో ఈ డెఫినెట్, ఎందుకంటే ఇది ఒక్కటే బెడ్బోనా విలేజ్ ఒకటే కాదు, షంషేర్ జంగ్ కూడా వెళ్ళారు. 113 ఇల్లు తగలబెట్టారు, మొత్తం తగలబెట్టేశారు కంప్లీట్గా. డ్యామేజ్ 75 to 80% డ్యామేజ్. అగైన్ టోటలీ ఇన్హాబిటబుల్. డబ్బులు ఇచ్చారా? 10 పైసలు ఇవ్వలేదు మమతా బెనర్జీ. చెప్తున్నాను సాయి గారు, సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గారి గవర్నమెంట్ వీళ్ళకి ఒక కాంపెన్సేషన్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వరు, 10 పైసలు ఇవ్వరు. మనం చూసాం, మనం అక్కడ జార్ఖండ్లో ఎక్కడో ఎవరో చనిపోతే ఒక ముస్లిం ఆయన వచ్చి ఒక ట్రైబల్ ఉమెన్ని రేప్ చేస్తే వాళ్ళని కొట్టి చంపేశారు. ఆ ట్రైబల్ ఉమెన్కి 10 పైసలు ఇవ్వలేదు. ఆ చనిపోయిన వానికి రాహుల్ గాంధీకి ₹1,00,000 ఇచ్చాడు వాళ్ళ ఫ్యామిలీకి. జార్ఖండ్ గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నారు, ₹4,00,000 ఇస్తున్నారు. ఇది రేప్ చేసిన వాడికి డబ్బులు ఇస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి. రేప్ చేసిన మహిళని 10 పైసలు ఇవ్వకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోకుండా రోడ్ సైడ్లో పడేశారు వీళ్ళు. ఆలోచించండి. ఇది కాకుండా ఈవెన్ ధులియానా నగర్, గోష్పారా, అక్కడ 29 షాపులు కంప్లీట్గా ఎన్యూమరేట్ చేశారు సాయి గారు. అదే అంటున్నారు. సో
అక్కడ ఉన్న ప్రజలు చెప్పారంట ఈ కమిటీ దగ్గర, మాకు బీఎస్ఎఫ్ వాళ్ళు ఇక్కడే ఉండాలి, సెంట్రల్ ఫోర్సెస్ ఇక్కడ ఉండాలని చెప్పారంట. ఇది కాకుండా వీళ్ళు క్లియర్గా చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళని చెప్పి. షంషేర్గంజ్ కానివ్వండి, ఇజాత్లా కానివ్వండి, షిలూత్లా, డిగ్రీ ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం అక్కడ మొత్తం ఫేస్ కవర్ చేసుకొని వచ్చారు. ఒకటే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారని చెప్పి చాలా క్లియర్. టీఎంసీ వాళ్ళు ఏమంటున్నారంటే మా లీగల్ సెల్ ఇదంతా స్టడీ చేస్తున్నారు, దాని తర్వాత మేము రియాక్ట్ అవుతున్నాం అంటే ఏం చెప్తారు ఇప్పుడు? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు, రిజెక్ట్ చేస్తారు. ఇదంతా కాదు, ఇదంతా అబద్ధం అని చెప్తారు. కానీ డెఫినెట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటుందో ఇన్ని దాంట్లో, ఈ సుప్రీంకోర్టు షుడ్ ఆల్సో కన్సిడర్ దిస్ రిపోర్ట్. ఈ కేసు దీని ట్రయల్ వెస్ట్ బెంగాల్ బయట జరగాలి, అస్సాంలో జరగమని అక్కడ జరిగింది. గుజరాత్లో చేశారు కదా, గుజరాత్ అల్లర్లు అయిన తర్వాత కేసు మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది కూడా అట్లని చేయాలి సాయి గారు. ద కేసెస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు అస్సాంలో వీళ్ళని ట్రై చేయాలి. అండ్ ఈ ఎమ్మెల్యే కానీ ఈ కౌన్సిలర్ కానీ ఎవరైనా కానీ వీళ్ళని ఎన్ఎస్ఏలో తీసుకొని నెక్స్ట్ 2-3 సంవత్సరాలు బయట రాకుండా చూసుకోవాలి వీళ్ళని. అండ్ దిస్ ఈజ్ వాట్ బీజేపీ వైపు నుంచి కూడా ప్రెషర్ పెట్టాల్సింది సాయి గారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అత్యాచారాలు మన అందరికీ తెలుసు. హర్గోవింద దాస్ అని చెప్పి వాళ్ళ కొడుకు ఇద్దరిని చంపేశారు వాళ్ళు. ఎందుకు? బికాస్ అండ్ ఇంటి బయట పెయింట్ పెట్టారు, స్పెసిఫిక్ బ్లాక్ కలర్ పెయింట్తో, ఇది హిందువుల ఇల్లు అని చెప్పి. అదే ఎగ్జాక్ట్లీ, ముందు మార్క్ పెట్టి తర్వాత దాడి చేయడం. సో ఆలోచించండి ఎక్కడి నుంచి అనేది. సో మనం మాట్లాడుతున్నాం, ఈమె పెద్ద పెద్ద మాటలు అంటుంది మమతా బెనర్జీ, అది చెప్పి బయట అవుట్ సైడర్స్ వచ్చారు, బీజేపీ వాళ్ళు ఆ విశ్వ హిందూ పరిషత్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారండి? వెరీ క్లియర్లీ హైకోర్టు పట్టిన కమిటీ వాళ్ళు ఇచ్చారు రిపోర్టు. ఈ రిపోర్ట్ మీద యాక్ట్ చేయాల్సిందే మోదీ గవర్నమెంట్. ఒక్కొక్క ఫ్యామిలీకి వాళ్ళు కొత్త ఇల్లు కట్టియండి, నో ప్రాబ్లం, కానీ మీరు వాళ్ళని ఎడవకండి. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ చేసిన తప్పది. మోదీ గవర్నమెంట్ కనుక బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్ బీజేపీ మంచిగా పర్ఫామ్ చేసిన తర్వాత 2014లో, దాని తర్వాత 19లో కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను రోడ్డు మీద విడిచేశారు. వీళ్ళు టీఎంసీ వాళ్ళు దాడి చేసి ఎంతోమందిని చంపేశారు. ఈసారి చేయకూడదు. దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద కార్యకర్తాస్. బీజేపీ చాలా ఇంపార్టెంట్. బెంగాల్ అండ్ కేరళ చెప్తున్నాను సాయి గారు, 2 కమ్యూనిస్ట్ స్టేట్స్ ఉండే ముందు, ఒకటి కేరళ ఒకటే మిగిలిపోయింది. అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ మీద ఎంతో దాడి జరిగింది. ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ వర్కర్ శ్రీనివాసన్ చంపిన మనిషికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు ఇవాళ. పిఎఫ్ఐ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వాళ్ళకు చీఫ్కి బెయిల్ ఇచ్చారు సుప్రీంకోర్టు. వాడు రేపు కనిపించాడు, రేపు నుంచి దుబాయ్కి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి గాయబ్. ఇది నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద, దీనికన్నా ముందు కూడా జరిగింది. ఇది మన జ్యుడిషియల్ సిస్టమ్ ప్రాబ్లం. ఇదే మనుషులు చూడండి ఈ రిపోర్ట్ని సుప్రీంకోర్టులో వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుంటారు. కరెక్ట్, డెఫినెట్గా జరుగుతుంది. దట్ ఈస్ వేర్ మన లీగల్ సిస్టమ్ ఇస్ ఫెయిల్ టోటలీ సార్. అండ్ టైమ్ హెస్ కమ్. నాకు చాలా కోపం వస్తుంది ఒకసారి, ఎందుకంటే మొన్న ఒక అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ మన ఆపరేషన్ సింధూర్ గురించి చాలా నాస్టిగా రాశాడు. సోఫియా ఖురేషీ గురించి ఆప్టిక్స్ అంట, అక్కడ ముస్లిమ్స్ ప్రొటెక్ట్ చేయండి, హిందువుల అత్యాచారాలు చేస్తుందని చెప్పి పెద్ద లేఖ రాసింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు. మీరు నేను హైకోర్టుకి, సుప్రీంకోర్టు డైరెక్ట్ వెళ్తే వాళ్ళు ఏమంటారు, నిడ్ యూ గో టు హైకోర్ట్ అని నా దగ్గర అడిగారు 2019లో సుప్రీంకోర్టులో. వై డిడ్ యూ గో టు ద హైకోర్ట్ అని నేను చెప్పాను, ఐ కెనాట్ గో బికాస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ అండర్ థ్రెట్ అని. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ కేసు ఎందుకు సాయి గారు? కపిల్ సిబ్బల్ నిలబడ్డారు. ఇమ్మీడియట్ సుప్రీంకోర్టు రెడీ హియరింగ్. ఐ ఫీల్ దే షుడ్ బి అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు దిస్. కపిల్ సిబ్బల్ కేసెస్ ఎట్లా లిస్ట్ చేస్తున్నారు? దే షుడ్ బి అన్ ఇన్వెస్టిగేషన్. కపిల్ సిబ్బల్ కాకుండా కాలిన్ గొన్సాల్వెస్, దుష్యంత్ దావే, ఇందిరా జయసింగ్, అభిషేక్ మను సింఘ్వి, వీళ్ళందరూ ఉన్నారు, ప్రశాంత్ భూషణ్, వీళ్ళ కేసెస్ ఎట్లా లిస్ట్ అవుతుంది? కానీ ఆర్డినరీ సిటిజన్ కేసెస్ 6 సంవత్సరాలు, 1 సంవత్సరం, 3 సంవత్సరాలు లిస్టే కాలేదు సాయి గారు. ఆలోచించండి, నెలల దాకా లిస్ట్ కావు కేసు. వీళ్ళు రాగానే నెక్స్ట్ 3rd డే హియరింగ్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? బెయిల్ ఇచ్చేస్తున్నారు ఇమ్మీడియట్గా. సరే మీరు ఒక ఎస్ఐటీ పెట్టారు, అన్నీ చేశారు. కానీ ఈ ఘటన కూడా ముషీరాబాద్లో జరిగిన ఘటనకి సాయి గారు నేను 100% వీళ్ళు టీఎంసీ వాళ్ళు కోర్టుకి వెళ్తారు, వాళ్ళు హైకోర్టుని ఇగ్నోర్ చేస్తారు, ఈ రిపోర్ట్ తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుంటారు. జరుగుతుంది చూడండి అది. దీనికి మోదీ గవర్నమెంట్ షుడ్ కౌంటర్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశము కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఓవైపు రాహుల్ గాంధీ ఏమో ఆపరేషన్ సింధూర్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎవరైతే మన జయశంకర్ గారు ఉన్నారో, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తూర్పారబడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, తిడుతూ ఉన్నారు, ఏం చేశారు మీరు, ఏం సాధించారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులేమో డిఫరెంట్ వాయిస్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖుర్షీద్ ఆ కోవన చేరారు. ఇప్పటికే శశి థరూర్ మాట్లాడారు, అండ్ ఇప్పుడు సల్మాన్ ఖుర్షీద్ కూడా మాట్లాడుతున్నారు. పూర్తిగా అమెరికాకు తలొగ్గారు మోదీ అనే వాదనని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే సల్మాన్ ఖుర్షీద్ అంటున్నారు ఎవరి పాత్ర లేదు, భారత్ పాకిస్తాన్ల మధ్య మాత్రమే ఈ ఇష్యూ ఉంది అని చెప్పి. సో నిజానికి డీజీఎంఓ లెవెల్లో వచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి క్లియర్ అండర్స్టాండింగ్ తోటే ఇవన్నీ మాట్లాడుతున్నారా? నెంబర్ 2, చిదంబరం కూడా యాక్చువల్లీ చిదంబరం కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. మొన్న చిదంబరం అన్నారు యాక్చువల్లీ ఇండియా అలయన్స్ కలిసి ఉందా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి అని చెప్పి ఆయన మాట్లాడిన
అన్న మాట తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ ని వినిపిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొంచెం రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నారు, కానీ రాహుల్ గాంధీ వైఖరే ఇప్పుడు ఏంటి ఇంత క్వశ్చన్ మార్క్ తో ఉంది. రాహుల్ గాంధీ మీకు అందరికీ తెలుసు సాయి గారు, ఇప్పుడు కాదు కదా, ఉరి అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగిన ప్రూఫ్ అడిగారు. ఓ రోజు సడక్కి గుండా అన్నారు ఆర్మీ చీఫ్. సో ఆలోచించండి, అట్లాంటి మనిషి సడక్క గుండా వైపు మంచి ఆర్మీని ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తారు? అండ్ ఈవెన్ గల్వాన్ లో కూడా అట్లాగే కదా, అదే పిఠాయి కర్రే సంథింగ్ అట్లాంటి మాట్లాడాడు, కొడుతున్నారు మన వాళ్ళు. సో వాళ్ళు చేసిన త్యాగాన్ని, వాళ్ళు చేసిన దానికి అసలు రాహుల్ గాంధీ రెస్పెక్టే లేదు, జీరో రెస్పెక్ట్. రాహుల్ గాంధీకి ఏంటంటే మోదీ గారికి క్రెడిట్ వెళ్ళకూడదు, అది ఖర్గే గారు కూడా అదే ప్రాబ్లం. పాప ఆయన ఐ పిటీ హిమ్ సమ్ టైమ్స్, ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పిన అదే భజన ఆయన వాడుతున్నాడు ఇప్పుడు, ఏం చేయలేరు పాప ఖర్గే గారు కూడా. కానీ లుక్ అట్ శశి తరూర్ సాయి గారు, ఎందుకంటే ఇక్కడున్న ప్రేక్షకులకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో లేదు, కానీ కేరళ మీడియాలో చాలా నడుస్తుంది డిబేట్, ఇప్పుడు కాదు 10-15 రోజుల నుంచి. శశి తరూర్ని ఎప్పుడు తీసేస్తారో పార్టీ నుంచి అని చెప్పేసి. శశి తరూర్ కూడా ఏం చెప్పట్లేదు దాని గురించి, పార్టీని తీసుకొని మాట్లాడుతున్నారు. డెలిగేషన్లో హెడ్ చేసినప్పుడు మీకు గుర్తుంటుంది సాయి గారు, 4 పేర్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళేమన్నారు 4 పేర్లు మేము ఇచ్చామంటున్నారు. తర్వాత కిరణ్ రిజిజు గారు అన్నారు మీరు ఎవరి పేరు అడగలేదు, కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు, వీ ఓన్లీ ఇన్ఫార్మ్డ్ ఖర్గే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్. మేము ఇట్లా ఒక డెలిగేషన్ పంపిస్తున్నాం, కొంతమంది కాంగ్రెస్ నుంచి మేము తీసుకుంటాం దానికి అని. ఇమ్మీడియట్ కాంగ్రెస్ గౌరవ్ గొగోయ్, మిగతా 4 పేరు ఆనంద్ శర్మ, మిగతా వాళ్ళ పేరు ఇచ్చేస్తా అంటే ఆనంద్ శర్మ పేరు ఒకటే తీసుకున్నారు, బికాజ్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ అ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో ఉన్నప్పుడు. కానీ సాయి గారు చూడండి, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ఈగో ప్రాబ్లం. రాహుల్ గాంధీకి శశి తరూర్కి పడదు, మనందరికీ తెలుసు. ఖర్గే గారు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పోటీ చేసిన మనిషి శశి తరూర్. సో డెఫినెట్లీ ఈ వోంట్ అగ్రీ. శశి తరూర్ ఏమో కేరళ పాలిటిక్స్లో కూడా అక్కడ 4 సార్లు ఎంపీగా ఎలక్ట్ అయ్యారు సాయి గారు, చిన్న ఇది కాదు, 4 సార్లు తిరువనంతపురం నుంచి కలిశారు. అంత రెస్పెక్ట్ కూడా ఇయ్యన మనిషికి అక్కడ కేరళలో కూడా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు, ఫర్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు సాయి గారు ఒక్కరు కూడా ఆయన కలవలేదు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కూడా సాయి గారు ఆయన కలవలేదు శశి తరూర్ని. సో శశి తరూర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ ఆయనకు తెలుసు, ఎందుకంటే ఈ వాజ్ అండర్ సెక్రటరీ యునైటెడ్ నేషన్స్, ఆయనకు తెలుసు ఎట్లా నడుస్తుంది అంతా అని చెప్పేసి. ఏం జరిగింది, రాహుల్ గాంధీకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ గురించి డిఫరెన్స్ తెలియదు సాయి గారు, ఆయన తప్పు కాదు అది యాక్చువల్లీ. ఆయనకి మీకు తెలుసేమో కాదు, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఢిల్లీలో రాహుల్ గాంధీకి స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ వచ్చింది, మీకు తెలుసా సాయి గారు? అవునా? ఏ స్పోర్ట్స్ ఆడారు అడగండి. ఏం స్పోర్ట్స్ నాకు కూడా తెలియదు, ఎవరెవరో ఆర్టీఐ ఫైల్ చేశారంటే ఇవ్వలేదంట వాళ్ళు. ఇంకా సెయింట్ స్టీఫెన్స్లో స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ ఇచ్చారు రాహుల్ గాంధీకి, ఇంకా రెగ్యులర్ కోటాలు రాదు ఆయనకి, మెరిట్ లేదు అసలు. సరే, ఇట్స్ అ డిఫరెంట్ కేసు ఆల్టుగెదర్. కానీ అక్కడ చదువుకోలేదు, దాని తర్వాత బయటికి వెళ్ళారు. అక్కడ కూడా మన ఎవరు చెప్పారు, మనకు జయరామ్ రమేష్ చెప్పారు అనుకుంటా, ఎవరినైనా పాస్ చేసి పడేస్తారు వాళ్ళు అని చెప్పేసి. అక్కడ అదే కదా, మేబీ ఐఎమ్ రాంగ్ నేమ్ ఆఫ్ రాంగ్ లీడర్, బట్ కాంగ్రెస్ నుంచి ఎవరో చెప్పారు అది, అందరినీ పాస్ చేసి పడేస్తారు అక్కడ కేంబ్రిడ్జ్లో, ఎవరిని ఫెయిల్ చేయరు అని చెప్పేసి. సో అట్లాంటి పరిస్థితి రాజీవ్ గాంధీ, దాంతో రాహుల్ గాంధీ సేమ్ కేస్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకి వీఐపీ ప్రొటెక్షన్ ఉంటుంది, వీళ్ళకి వీఐపీ అడ్మిషన్ ఉంటుంది, వీళ్ళకి అన్నీ నడుస్తుంది. కానీ మీకు డీజీఎంఓ క్లియర్గా చెప్పారు, మిస్టర్ గై లెఫ్టినెంట్ జనరల్ 2 సార్లు వాళ్ళు ఆ రోజు చేశారు, మీకు గుర్తుంటుంది. 2 బ్రీఫింగ్లు ఉండే, 2 బ్రీఫింగ్లో కూడా చెప్పారు చాలా క్లియర్గా దాట్ నేను డీజీఎంఓ పాకిస్తాన్కి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదు 7వ తారీఖు, టు టెల్ హిమ్ దట్ వీ హ్యావ్ బాంబ్డ్ యువర్ ప్లేసెస్, వీ హ్యావ్ బాంబ్డ్ టెర్రరిస్ట్ టార్గెట్స్, స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్. ఎందుకంటే 8 నిమిషాలు మొత్తం అయిపోయిందంత ధ్వంసం. ఆయన పాకిస్తాన్ టైం కూడా లేకుండే రియాక్ట్ కావడానికి. రాహుల్ గాంధీ ఏమంటారు, ముందే చెప్పేశారు ఆయనకి, ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ తెలియదు, స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్. మనది ఎన్ని రఫాలు పోయింది, ఇదే క్వశ్చన్ పాకిస్తాన్ వాళ్ళు అడుగుతున్నారు సాయి గారు, ఆలోచించండి. హీఈస్ రిఫ్లెక్టింగ్ ద పాకిస్తానీ వ్యూ పాయింట్, ఎన్ని రఫాలు పోయిందని చెప్పేసి. మన వాళ్ళు క్లియర్గా ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు. ఎయిర్ ఫోర్స్ ఆల్సో క్లారిఫైడ్ నన్ ఆఫ్ అవర్ పైలట్స్ ఆర్ లాస్ట్, మన పైలట్స్ అందరు మన దగ్గర ఉన్నారు, ఆల్ ఆర్ అసెట్స్ ఆర్ సేఫ్ అని చెప్పారు. కానీ అప్పుడు కూడా రాహుల్ గాంధీ డైలీ పొద్దున్న రేవు కానీ మన అసెట్ ఎక్కడ పోయినాయి, జయశంకర్ గారు ఇట్లా చెప్పారని చెప్పి. ఈయనకి ఆర్మీ వాళ్ళు చెప్తున్నారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ చెప్తున్నారు, లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్ లెవెల్ ఉన్న మనుషులు చెప్తున్నారు. అప్పుడు కూడా ఆయనకు బుద్ధి రావట్లేదు దట్ ఒక ఆర్మీ ఆపరేషన్ జరిగేటప్పుడు సాయి గారు మీకు గుర్తుంటుంది, ఇజ్రాయెల్ కూడా ఫస్ట్ టైం వెన్ దే స్టార్టెడ్ బాంబింగ్ ఇరాన్, అటువైపు హూతీస్ బాంబ్ చేస్తున్నారు, ఇటువైపు గాజా మీద బాంబ్ చేస్తున్నప్పుడు కూడా దే పిక్డ్ అప్ ద ఫోన్ అండ్ ఇన్ఫార్మ్ ఆల్ ద క్యాపిటల్స్, మేజర్ క్యాపిటల్స్, లండన్ కానివ్వండి, వాషింగ్టన్ కానీ ఎవరైనా, మనం కూడా ప్రొసీజర్ ఉంటుంది దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద వార్. సో దట్ మీకు ఆ రోజు కూడా మీకు గుర్తుంటుంది, జయశంకర్ గారు ఇది గాంగానే అందరికి ఫోన్ చేస్తారు, మేజర్ లీడర్, సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, దెన్ దే కాల్డ్ అప్ యుఎస్, యూకే, జర్మనీ అండ్ ఫ్రాన్స్, వీళ్ళందరినీ ఇన్ఫార్మ్ చేశారు. ఐ మాట మిస్ 2 or 3 కంట్రీస్, కానీ అన్ని కంట్రీస్, దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ సాయి గారు. రాహుల్ గాంధీకి ప్రాబ్లం ఏంటి? శశి తరూర్ చాలా క్లియర్గా చెప్పారు,
యుఎస్ ప్రెసిడెంట్ వచ్చి నేనే సెటిల్ చేశానంటే వీళ్ళు అంటున్నారు కాదు. అండ్ ఎవరు చెప్పారు? ఇది బీజేపీ లీడర్స్ చెప్పలేదు. దిస్ ఈజ్ సల్మాన్ ఖుర్షీద్ స్టేట్మెంట్ సాయిగారు. నేను ఇంగ్లీష్లో చెప్తాను, మన ప్రేక్షకులు సారీ ఇంగ్లీష్లో స్టేట్మెంట్ చెప్పాల్సి వస్తుంది. దెర్ ఈజ్ నో ఇంటర్ఫియరెన్స్ బై ఎనీ వన్, దట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఎవరు ఇంటర్ఫియర్ చేయలేదు. దెర్ వాజ్ నో మీడియేషన్. సల్మాన్ ఖుర్షీద్, నాట్ బీజేపీ లీడర్, నాట్ బీజేపీ రవిశంకర్ ప్రసాద్ లేకుంటే షహజాద్ పూనావాలా కాదు ఇది. దిస్ ఇస్ అ స్టేట్మెంట్ బై సల్మాన్ ఖుర్షీద్. బట్ వెన్ సచ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద వరల్డ్, డిఫరెంట్ పీపుల్ ట్రై టు సెండ్ అ డిఫరెంట్ మెసేజ్. అంటే ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఎవడో వచ్చి క్రెడిట్ కొట్టాలని చెప్పి వచ్చేస్తాడు, మాట్లాడతాడు. అది ట్రంప్ చేశారు. మరి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ కూర్చున్నప్పుడు, నేనే అంత స్టాప్ చేశాను విజుడు లేదా అంటాడు. ఇది క్రెడిట్ తీసుకోవడానికి. అక్కడ రష్యాతో ట్రై చేశాడు, ఫెయిల్ అయ్యాడు. లేకుంటే అది కూడా క్రెడిట్ తీసుకుంటుండే, నేనే చేయించాను అని నేను చెప్పేసి. వాట్ ఎవర్ హస్ హ్యాపెండ్, ఏం జరిగిందో ఇట్ హ్యాపెండ్ బిట్వీన్ టూ నేషన్స్, రెండు రాష్ట్రాల నడుమ జరిగిన. సో నో థర్డ్ పార్టీ. వెన్ ద మ్యాటర్ ఎస్కలేటెడ్ ఇట్ వాస్ బిట్వీన్ అవర్ నేషన్. అంటే ఇది పైకి ఇంకా ఎక్కువ అయినప్పుడు ప్రాబ్లం, అది కూడా భారతదేశానికి పాకిస్తాన్కి ఉండే, ఎవరికి లేదు. వెన్ ఇట్ ఎండెడ్ ఇట్ వాస్ ఓన్లీ దిస్ టూ నేషన్. అంటే ఆపినప్పుడు కూడా ఇద్దరు దేశాలు ఉన్నారు, ఎవరు మూడో దేశం లేరు. పాకిస్తాన్ డీజీఎంఓ ఇనిషియేట్ చేశారని చెప్పి సల్మాన్ ఖుర్షీద్ ఇస్ సేయింగ్ ఇట్. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. ఇది ప్రాబ్లం వీళ్ళది. గులాం నబీ ఆజాద్ లాంటి లీడర్ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? శరద్ పవార్ లాంటి వాళ్ళు పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? మమతా బెనర్జీ పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయారు? వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా ఇనిషియల్. వాళ్ళ పేర్లు ఇప్పుడు కూడా కాంగ్రెస్ అని ఉంది, తృణమూల్ కాంగ్రెస్, ఇటువైపు ఏమో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అందరు కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నారు అప్పుడు కూడా. కానీ ఆలోచించండి, ఇదే శరద్ పవార్ గవర్నమెంట్ ఒకసారి డిస్మిస్ చేశారు, ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు మహారాష్ట్రలో. ఐ డోంట్ రిమెంబర్ ది ఇయర్, బట్ ఇట్ హ్యాపెండ్. మమతా బెనర్జీని ఎంత హెరాస్ చేసాం కాంగ్రెస్ వాళ్ళు మనకు తెలుసు. బట్ ఈ స్టేట్మెంట్ సల్మాన్ ఖుర్షీద్, ఒకటి శశి థరూర్ గారు చెప్తున్నారు అండ్ సల్మాన్ ఖుర్షీద్ గారు చెప్తున్నారు. ఇంకోటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇస్ చిదంబరం గారు మీరు చెప్పినట్లు ఒక స్టేట్మెంట్, చాలా మంచి స్టేట్మెంట్, నథింగ్ టు డూ విత్ దిస్, దీన్ని కూడా మాట్లాడారు. కానీ చెప్పారంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక ఫార్మిడబుల్ మెషినరీ. మీరు 2029 ఎలక్షన్ ప్రిపేర్ కావాలంటే ఇండియా అలయన్స్ లేదనుకుంటాను ఇప్పుడు. భారత్ ఇట్స్ అ డిఫరెంట్ పార్టీ ఆల్టుగెదర్. మీరు ఆ పార్టీతో మీరు కొట్లాడాలంటే యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ ఫర్ ఇట్. మీ దగ్గర కెపాసిటీ లేదు. బీజేపీ ఒక ఫార్మిడబుల్ ఆర్గనైజేషన్. ఈవెన్ రాహుల్ గాంధీస్ క్లోజ్ ఎయిడ్స్, అంటే రాహుల్ గాంధీ దగ్గర ఉన్న చంచాలు ఉన్నారు చూడండి, కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు, జయరాం రమేష్ లాంటి వాళ్ళు, పవన్ ఖేరా లాంటి, దే ఆల్సో నో దట్ కాంగ్రెస్ హెస్ నో ఫ్యూచర్. ఎవరు చెప్పారు? ఇది ప్రదీప్ బండారి ట్వీట్ చేసిన తర్వాత ప్రదీప్ బండారి పెట్ట తోకది చిదంబరం చెప్పాడని చెప్పేసి. చిదంబరం చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా చెప్పారు అది. సో ఈవెన్ రాజీవ్ చంద్రశేఖర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో చిదంబరం ఇచ్చే స్టేట్మెంట్ ఇది. చిదంబరం చెప్పింది చాలా క్లియర్గా ఒక బుక్ రిలీజ్లో చెప్పారు. ఇది నేను చెప్తున్నాను, కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, కానీ దిస్ ఈస్ ఇట్. దిస్ ఈస్ సింపుల్. బీజేపీతో పోటీ చేయాలంటే మీకు కెపాసిటీ ఉండాలి, అది లేదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ రీడింగ్ ఆఫ్ హిస్టరీ, దెర్ ఇస్ నో పొలిటికల్ పార్టీ విచ్ ఇస్ సో ఫార్మిడబుల్లీ ఆర్గనైజ్డ్ as బీజేపీ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ ఫార్మిడబుల్. పి చిదంబరం అన్కోట్. అంటే అంత స్ట్రాంగ్, అంత పవర్ఫుల్గా ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ సాయి గారు బీజేపీ పెట్టుకున్నారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్గా క్లోజింగ్ స్టేట్మెంట్ ఇదే ఇచ్చాడు, బీజేపీ ఈజ్ నాట్ జస్ట్ అన్ అదర్ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఆలోచించండి, చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, శశి థరూర్, లిస్టు పెరుగుతుంది సాయి గారు. ఇంకా వీళ్ళు కొంచెం దమ్మున్న నేతలు, దానికోసం మాట్లాడతారు. ఇట్లా ఇంకా చాలా దమ్ములేని వాళ్ళు ఉన్నారు పార్టీలో. సో కేసీ వేణుగోపాల్ లాంటి ఒక మనిషి రాహుల్ గాంధీని అడ్వైస్ చేస్తున్నారంటే దట్ పార్టీ విల్ సింక్, మునిగిపోతారు వాళ్ళు, దాంట్లో డౌట్ లేదు. ఇంకా భారతదేశం మీద ట్రస్ట్ చేసి మన ఆర్మీ మీద స్టేట్మెంట్ ఇస్తే సాయి గారు నెక్స్ట్ బీహార్ ఎలక్షన్ అవుట్ అయిపోతారు 100%. పుల్వామా తర్వాత ఏం జరిగింది, దానికోసం పుల్వామా బీజేపీ చేపించారని చెప్పారు, తర్వాత పాకిస్తాన్ చెప్పారు మేమే చేపించాం అంటున్నారు. అప్పుడు ఏమంటారు? ఈ సత్యపాల్ మాలిక్ మీద ఇవాళ కేసు పెట్టారు, ఆ కేసు కోసం ఆయన ఎస్కేప్ కావడం చేశాడు, అది కరప్షన్ కేసులో బీజేపీ వాళ్ళు. సో డెఫినెట్గా రాహుల్ గాంధీ షుడ్ లుక్ ఎట్ ద మిర్రర్ అంటారు ఇంగ్లీష్లో. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇట్లాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారు? పాకిస్తాన్ మీరు గివింగ్ ఎ హ్యాండిల్ టు పాకిస్తాన్. యశ్వంత్ సిన్హా అంటున్నాడు బీజేపీ చేపించారు, మోదీ చేపించారంట పహల్గామ్ అటాక్. ఆలోచించి, ఈజ్ అన్ ఎంపీ ఆఫ్ టీఎంసీ. అది టెలివిజన్, అక్కడ టెలివిజన్ ఛానల్ వాళ్ళు తీసుకుని ఆడుకుంటారు, సిద్ధరామయ్య లాగా వాళ్ళ స్టేట్మెంట్ ఆడుకున్నారు. రాహుల్ గాంధీ సత్యపాల్ మాలిక్ ఇంటర్వ్యూతో వాళ్ళు ఆడుకున్నారు. పాకిస్తాన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ సాయి గారు, అండ్ ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు స్ట్రేట్ అవే, తీసుకోండి అని చెప్పేసి. దిస్ ఇస్ ద సాడ్ ఫ్యాక్ట్. ఐ థింక్ రాహుల్ గాంధీకి షుడ్ రియలీ చెప్తారు కదా, ఎవరో ఒక ఆయన పిలిచి పక్కన పిలిచి క్లాస్ తీసుకోవాలి. కానీ క్లాస్ తీసుకోవడానికి వాళ్ళు కాంగ్రెస్లో ఎవరికి దమ్ము లేదు. పక్కన నిలబడి స్టేట్మెంట్ ఇస్తారు చిదంబరం లాంటి, శశి థరూర్ లాంటి వాళ్ళు, అండ్ ఈవెన్ సల్మాన్ ఖుర్షీద్. కానీ ఫేస్ టు ఫేస్ రాహుల్ గాంధీ పిలిచి మీరు చెప్తున్న తప్పు, మీకు కొంచెం బుద్ధి ఉండాలని చెప్పి చెప్పాలి. అది చెప్పడానికి ఎవరు లేదు సాయి గారు. వాళ్ళ అమ్మగారు కూడా భయపడతారు.
అది ప్రాబ్లం. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచట్ల గారు. నిజంగా అంటే మీరు మాట్లాడుతున్నంతసేపు ఇట్లా వింటూనే ఉంటాం అసలు యాక్చువల్లీ, నిజానికి ఇంకా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. బట్ 1 అవర్కి మనం క్లోజ్ చేయాలి కాబట్టి నేషనల్ రౌండప్ని క్లోజ్ చేస్తున్నాం. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమమే ఈ నేషనల్ రౌండప్. ఈ ఎపిసోడ్ 147వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.